టీ గురించి నేను మీకు చెప్పినట్లుగా టీకి సంబంధించి మా దగ్గర ఒక స్కీమ్, ఒక పథకం ఉంది. మీరు మీ పిల్లల్ని ఎంత చదివించినా ఏం చేసినా వారు ఇంట్లో ఉంటూనే నెలకు 5,500 రూపాయలు సంపాదించే పథకమేదీ భారత ప్రభుత్వం దగ్గరైతే లేదు. అయితే మాదో పథకముంది. ఎవరైనా వ్యక్తి నేను 25 సంవత్సరాల పాటు అసలు టీని ముట్టను అని గనుక బాండ్ వ్రాసిస్తే, ఒక ఒప్పందం కుదుర్చుకుంటే, ఇక వారు 25వ సంవత్సరం పూర్తయిన నాటి నుంచి వారి జీవితాంతం నెలకు 5,500 రూపాయలు సంపాదించగలుగుతారు. మేమేం చేస్తూ ఉంటామంటే ప్రసూతి కేంద్రాలకు వెళుతూ ఉంటాం. అక్కడ పుట్టిన శిశువులకు ఆయుష్మాన్ భవ తరఫున ఆశీస్సులందజేస్తూ ఉంటాం. అలాగే ఆ పుట్టిన శిశువు తండ్రితో, అయ్యా, మీరు మీ కొడుకుకు గాని కూతురుకు గాని ఏమాత్రం టీ త్రాగించవద్దు అని విన్నవిస్తాం. దీనివల్ల ఏమి ప్రయోజనం అని వారాశ్చర్యపోతారు. దానికి సమాధానంగా మేము, ఈ శిశువు 25 సంవత్సరాల వయసుకు చేరినప్పుడు ఆ పైన వీరికి ఉన్నచోటనే నెలకు 5,500 రూపాయలు ఆదాయం లభిస్తుంది అని చెబుతాం. అంటే కేవలం టీ కాఫీ త్రాగించకపోవడం వల్లనే ఇంత ప్రయోజనమా అని వారాశ్చర్యపోతారు. అవునంటాం మేము. ఈ పథకం చాలా బాగుంది, మేం తప్పకుండా అలాగే చేస్తాం అంటారు వారు. ఆ తరువాత వారిని హాల్కు తీసుకువస్తాం. మీరు దయచేసి ఇటు రండి, మీకు ఈ పథకాన్ని గురించి సవివరంగా తెలియజేస్తాం అని చెబుతాం. ఆ తరువాత వారితో ఇలా చెబుతాం, చూడండి, కొంతకాలానికి మీ కొడుకుగాని కూతురుగాని పెద్దవాళ్లవుతారు. మీరు వాళ్ల ముందే టీ త్రాగుతూ వారిని త్రాగవద్దని నివారిస్తే వారు ఊరుకుంటారా? అంటే వారు, నిజమేనండి, వారెలా ఊరుకుంటారు అంటారు. మరి మీరు మీ పిల్లల కోసం ఒక చిన్నపాటి త్యాగాన్ని చేయలేరా? ఎందుకు చేయలేం, తప్పకుండా చేస్తామంటారు వారు. మేము చెబుతాం, మరైతే మీరూ టీ త్రాగడం మానివేయండి. మీరు టీ త్రాగడం మానివేశారంటే ఇక మీ 5,500 కూడా వారి 5,500కు తోడై 11,000 రూపాయలొస్తాయి. అలాగే ఆ పిల్లల అమ్మగారిని ఒప్పించండి. ఈ మొత్తానికి వారి 5,500 తోడవుతాయి. ఈ విధంగా నెలకు 16,500 రూపాయలు లభిస్తాయి. పైగా అమ్మాయి తరఫువారు, అబ్బాయి తరఫువారు అక్కడే ఉన్నారనుకోండి, వారందరూ కలిసి టీ త్రాగడం మానివేస్తే నెలకు 33,000 రూపాయలు లభిస్తాయి. ఇక వారిని నానాతంటాలు పడడానికి ఉద్యోగాలకు పంపించడం ఎందుకు? మనకెలాగూ తెలుసు, వ్యవసాయం ఉత్తమం, వ్యాపారం మధ్యమం, ఉద్యోగం అధమం. మరి ఒక నికృష్టమైన కార్యం కోసం వారిని ఇన్ని కష్టాలు పెట్టడం సమంజసమా? ఈ జ్ఞానం మీకు 25 సంవత్సరాల పూర్వమే లభించి ఉంటే మీరు ఈరోజు ఎన్ని కష్టాలు పడవలసిన అవసరమొచ్చుండేది కాదు. అయితే భారతదేశంలో ఇటువంటి విషయాల్లో జనులు చాలా తెలివితేటలు ప్రదర్శిస్తూ ఉంటారు. ఒక ప్రక్కన ఒప్పందంపై సంతకం చేస్తారు. మనమిటు రాగానే, సరేలే మనం టీ త్రాగుదాం, ఎవరిప్పుడు చూడొచ్చారు అని మొదలు పెడతారు. అందుకే మా దగ్గర దానికి సంబంధించి మొత్తం కంప్యూటరైజ్డ్ సూత్రమొకటి ఉంది. కంప్యూటరైజ్డ్ రక్త పరీక్ష మీకు నిర్వహించబడుతుంది. ప్రతి 6 సంవత్సరాలకు మీరు మా వద్ద ఆ పరీక్ష నిర్వహించుకోవలసి ఉంటుంది. అందులో మీలో టీ కాఫీల అంశాలు లేకపోతే మీకొక యోగ్యతాపత్రం, మీకొక సర్టిఫికెట్ ఇవ్వబడుతుంది. అలా లభించిన 4 సర్టిఫికెట్లను ఏ జాతీయ బ్యాంకులోనైనా చూపించి మీకు అందవలసిన మొత్తాన్ని మీరు తీసుకోవడం మొదలుపెట్టవచ్చు. అయితే ఈ ఒప్పందానికి ఒక పెనాల్టీ క్లాజ్ కూడా ఉంది. ఏం జరుగుతుందంటే, మీరు టీ త్రాగలేదనుకోండి, మీకు నెలకు 5,500 చొప్పున డబ్బు లభించడం మొదలవుతుంది. మీకు నెలకు 5,500 చొప్పున డబ్బు లభించడం మొదలవుతుంది. 25 ఏళ్లలో ఈ మొత్తం దాదాపు 17,500 లక్షలవుతుంది. అదే మీరు టీ త్రాగారనుకోండి, మరి ఫౌండేషన్కు ఏం లాభం? అందుకే దాని తరువాత మేము ఏం పెనాల్టీ క్లాజ్ పెట్టామంటే, మీరు రోజు 10 రూపాయల విలువ చేసే టీ త్రాగుతున్నారనుకోండి, రోజుకు 10 రూపాయల చొప్పున ఒక రికరింగ్ ఖాతాను మీరు బ్యాంకులో తెరవవలసి ఉంటుంది. అది మీకు మరియు ఫౌండేషన్కు సంబంధించిన ఉమ్మడి ఖాతా అయి ఉంటుంది. ఆ ఖాతాను మీరూ విరమించలేరు, ఫౌండేషన్ కూడా విరమించలేదు. ఇలా చేస్తూ పోతే సంవత్సరానికి 3,650 రూపాయలు, మొత్తంగా చూసుకుంటే దాదాపుగా సంవత్సరానికి 4,000 రూపాయలు మీరు ఆ ఖాతాలో జమ చేయవలసి ఉంటుంది. ఇలా చేస్తూ పోతే 25 సంవత్సరాలలో మీరు 1,00,000 రూపాయలు డిపాజిట్ చేస్తారు. మీరు టీ త్రాగినట్లయితే ఈ 1,00,000 రూపాయలు ఫౌండేషన్కు స్వంతమవుతుంది. అదే మీరు టీ త్రాగకపోతే
మీరు ఈ ₹1,00,000కు బదులుగా 7 లేదా 8 లక్షల రూపాయల విలువ చేసే ఇల్లు తీసుకోవచ్చు, లేదా 25 సంవత్సరాల పాటు నెలకు 5,500 చొప్పున తీసుకోవచ్చు. ఈ పథకంలో చేరాలనుకునే వారందరూ మమ్మల్ని సంప్రదించవచ్చు. ఎన్నో పెద్ద పెద్ద కంపెనీలలో అక్కడి పనివాళ్లు టీ త్రాగడం మానివేసే విధంగా మేము చర్చలు జరుపుతూ ఉన్నాం. జరుగుతున్నదేమిటంటే, మనము త్రాగే ₹2 టీ కోసం మనం 10 నిమిషాల సమయాన్ని వ్యర్థం చేస్తాం. ఇక టీ ఎందుకు మంచిది కాదు. మేము ఈ మధ్యనే ఎన్టీపీసీ డైరెక్టర్లతో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. వీళ్లకు ఎప్పుడూ ఉండే అలవాటు ప్రకారం వారు టీ త్రాగుతూ ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు, అక్కడ జరిగే విషయాలు వింటూ ఉంటారు, చర్చలు జరుపుతూ ఉంటారు. అయితే నాటి కార్యక్రమంలో ఎంతగా ఎదురుచూస్తూ ఉన్నా టీ రాకపోవడంతో అందరూ సతమతమైపోతూ ఉన్నారు. అయితే అప్పుడు చెప్పారు, ఇది రిషిజీ కార్యక్రమం, ఇక్కడ టీ వచ్చే ప్రసక్తే లేదు. ఇది విన్న తాము నన్నడిగారు, తేనీటిలో ఉన్న దోషమేమిటి? ఇలా అడిగిన ఎన్టీపీసీ డైరెక్టర్లతో నేనన్నాను, చూడండి, మీరో విషయం చెప్పండి. మీరు ఎన్టీపీసీనే నడుపుతూ ఉంటారు. నేను ఒకే చోట 100 కోట్ల కప్పుల టీని తయారు చేయాలనుకోండి. 100 కోట్ల కప్పుల టీని తయారు చేయడానికి ఎంత శక్తి వెచ్చించవలసిన అవసరం ఉందో, ఆ శక్తి నుండి మనం ఎంత విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయగలం? ఇది కొద్దిగా లెక్కించి చెప్పండి అన్నాను. అక్కడ ఉన్న డీజీఎం ప్రాజెక్ట్స్ తన ల్యాప్టాప్లో లెక్కలు వేసి చెప్పారు, 30 మెగావాట్ల పవర్ను మనం ఉత్పత్తి చేయగలుగుతాం. నేనన్నాను, 1000 కోట్ల కప్పుల టీని ఒకేచోట తయారు చేసినందుకు 30 మెగావాట్ల శక్తి వ్యర్థం చేయబడుతూ ఉంది. అదే 1000 కప్పులను వేరువేరుగా తయారు చేస్తున్నట్లయితే అలా వ్యర్థమవుతున్న శక్తి దాదాపుగా 100 మెగావాట్ల వరకు ఉంటుంది. కనుక తేనీటిలో ఉన్న దోషమేమిటంటే, అది మోస్ట్ ఎనర్జీ ఎక్స్పెన్సివ్, అత్యధిక శక్తి వ్యయానికి కారణమది. దానిని తయారు చేయడానికే 1000 మెగావాట్ల శక్తి వెచ్చించబడుతూ ఉంది. మనము పళ్లను, సలాడ్ను మంచిదని భావిస్తాం. ఎందుకు? అవి ఎంతో ఎనర్జీ ఎఫిషియంట్. కొద్దిగా కోయడం, తినడం అంతే. అంతకు మించి శక్తి వ్యర్థం కాదు. మనం శక్తిని ఆదా చేయడానికి ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఉంటాం. ఎందుకవన్నీ చేయడం? మరలా మన కోసమే అనవసరంగా ఆ శక్తిని వ్యయం చేయడానికా? అమెరికాకు చెందిన పర్ క్యాపిటా పవర్ కన్జంప్షన్ నార్మ్ ఒకటి ఉంది, తలసరి శక్తి వినియోగ ప్రమాణం. అమెరికన్ల ప్రకారం ఏ దేశంలో శక్తి వినియోగం అత్యధికంగా ఉంటుందో ఆ దేశం అన్నింటికంటే అభివృద్ధి చెందిన దేశం. అయితే మేము పరిశీలించినదేమిటంటే, అమెరికాలోని తలసరి శక్తి వినియోగం 3000 యూనిట్లు. అదే భారతీయులకు 250-300 యూనిట్లు. అందరూ అనుకుంటూ ఉంటారు, చూడండి భారతదేశం ఎంతగా వెనుకబడి ఉందో, ఎందుకంటే ఇక్కడ శక్తి వినియోగం చాలా తక్కువగా ఉంది. అదే అమెరికాలో అయితే శక్తి వినియోగం చాలా ఎక్కువగా ఉంది గనుక అమెరికా ఎంతో అభివృద్ధి చెందిన దేశం అనుకుంటూ ఉంటారు. అయితే ఇదే అంశానికి మరో కోణం కూడా ఉంది. అమెరికాలోని హార్ట్ ఫెయిల్యూర్ రేట్, గుండె ఆగిపోవడం వల్ల జరిగే మరణాల సరాసరి ప్రపంచంలోనే అత్యధికం. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో న్యూయార్క్లో గుండెకి చనిపోతారని చెబుతుంటారు. ఎందుకలా జరుగుతుందో మీరెప్పుడైనా ఆలోచించారా అని అడిగాను. మేమెప్పుడూ ఆలోచించలేదని చెప్పారు. దానికి కారణం నేను చెబుతానని ఇలా చెప్పాను. మీరు మీ కంపెనీ వ్యవహారాలను గూర్చి రెట్రాస్పెక్షన్ చేసినప్పుడు, సింహావలోకనం గావించినప్పుడు, ఏ సామగ్రి ఎక్కువ శక్తిని వ్యయం చేస్తూ ఉంటుందో అటువంటి సామగ్రిని మీరు పూర్తిగా వదిలించుకుంటారు. ఇంధనాలను ఎక్కువగా తీసుకునే వాహనాలను మీరు అమ్మివేస్తారు. అలాగే భగవంతుడు కూడా సింహావలోకనం చేసినప్పుడు ఇదే విధంగా ఆలోచిస్తాడు. వీళ్లు చాలా ఎక్కువ శక్తిని వినియోగిస్తున్నారు గనుక వీళ్లని పైకి తీసుకుందాం అని వారి స్థానంలో 10 మంది భారతీయులను పుట్టిస్తాడు. వీళ్ల వినియోగం ఎలాగూ 250-300 యూనిట్లే గనుక సరిపోతుంది అనుకుంటాడు. మీరలాగే పెద్ద పెద్ద విమాన ప్రమాదాలను చూడండి, భారీ స్థాయిలో జరిగే దుర్ఘటనలు, ప్రమాదాలు మీరు పరిశీలించండి. వాటిలో అధికంగా రక్షించబడేవారెవరు? ఎవరైతే ఎక్కువగా ఎనర్జీ ఎఫిషియంట్ అయి ఉంటారో, ప్రకృతికి ఎవరైతే సన్నిహితంగా ఉంటారో, తక్కువ శక్తిని వినియోగించే అటువంటి వారే రక్షించబడుతూ ఉంటారు. మొరార్జీ దేశాయ్ ఎన్నో విమాన ప్రమాదాల్లో ఇరుక్కున్నారు. అయినా వారికి ఏ హాని జరగలేదు. ఎందుకంటే ఆయన మోస్ట్ ఎనర్జీ ఎఫిషియంట్ పర్సన్. జీవనశైలిలో ఎంతో శక్తిని ఆదా చేసే వ్యక్తి. ఆంగ్లంలో ఉన్న ఒక సామెతననుసరించి ఎవ్వరూ మరెవరినీ చంపలేరు, మనల్ని మనమే చంపుకుంటాం. ఇది ప్రకృతి నియమం. ఎందరో అంటుంటారు, రిషిజీ
మీరు ఎన్నో పెద్ద పెద్ద కంపెనీలకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారు. మరి వారు ఎవరైనా మీకు ఏనాడైనా ఏ ముప్పైనా తలపెట్టవచ్చు. ఇలా అనే వారితో నేను ఒకటే సమాధానం చెబుతూ ఉంటాను. ఎవరైనా మనకు ఎలా హాని తలపెట్టగలరు? మన వద్ద భగవంతుని సంరక్షణ ఉంది. భగవంతుడు మనల్ని సంపూర్ణముగా సంరక్షిస్తున్నంతవరకు మనకు ఎవ్వరూ ఏ ముప్పునూ తలపెట్టలేరు. పైగా అందుకు విరుద్ధంగా జరుగుతున్నదేమిటంటే, పెద్ద పెద్ద కంపెనీల వారే మాచేత ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయిస్తూ ఉన్నారు. ఆయా ఉత్పత్తులను వారు అమ్ముతున్నప్పటికీ వారు మాత్రం స్వయంగా ఆ ఉత్పత్తులను తమ జీవితాలలో ఉపయోగించడం మానివేస్తున్నారు. ఈ విధంగా అన్నీ మీకు అనుకూలంగా జరగాలంటే మీరు ఎంతో ఎనర్జీ ఎఫిషియెంట్ గా ఉండాలి. ఇక టీ ఎందుకు దోషయుతం అన్నదానికి రెండవ కారణం. డాక్టర్ కెలాడ్ హెగ్ అని హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ ఒక ఆయన ఉన్నారు. ఆయన వ్రాశారు, అత్యంత విషపూరితములైన పదార్థముల జాబితాను తయారు చేసినట్లయితే నేను కాఫీ మరియు టీలను ఆ జాబితాలో మొదటి స్థానంలో ఉంచుతాను అని వ్రాశారు. సైనైడ్ తీసుకుంటే వ్యక్తి 10 సెకన్లలోనే చనిపోతాడు. అదే కాఫీ టీల వల్ల తాను నెమ్మదిగా మృత్యువుకు చేరువవుతాడు. అటువంటి స్లో పాయిజన్ అది. వీటిలో 11 రకాల విషపదార్థాలున్నాయి. భారతావని మరలా విశ్వగురువు అయ్యేదెలా అన్న అంశంపై మేమొక పుస్తకాన్ని వ్రాశాం. ఆ పుస్తకంలో మేము ఈ కాఫీ టీలలో ఉన్న విషపదార్థాల జాబితానంతటినీ ప్రచురించాం. 11 రకాల విషపదార్థాలున్నాయి. వాటిలో థీన్ అత్యంత ప్రమాదకరమైనది. ప్రమాదకరమైన విషపదార్థాలు థీన్ 1, టెనిన్ 1. థీన్ మనకు మత్తును కలిగిస్తుంది. అది ఆల్కలాయిడ్. మీలో వృద్ధులందరికీ చక్కగా తెలుసు, 40-50 ఏళ్ల క్రితం టీ తయారు చేసే కర్మాగారాలు భారతదేశంలో మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు అప్పట్లో భారతదేశంలో ఎవరూ టీ త్రాగేవారు కారు. పలుచోట్ల వాళ్లు విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసి ఇంటింటికి వెళ్లి ఉచితంగా ఇచ్చి వారిచేత టీ త్రాగించేవారు. ఇంటింటికి వెళ్లి రకరకాలుగా వారిని మభ్యపెట్టి, మీరు ఈ టీ త్రాగి చూడండి అని చెబుతూ ఉండేవారు. ఇలా ఉచితంగా త్రాగించి టీని వ్యసనంగా మార్చడానికి కారణం కేవలం థీన్ మాత్రమే. ఆ పదార్థంతో మనకొక మత్తు లభిస్తుంది. దానితో సమయానికి టీ అందకపోయేసరికి మన ఒళ్ళు సక్రమంగా ఉండదు, తలనొప్పి మొదలవుతుంది, ఒళ్ళునొప్పులు మొదలవుతాయి. కనుక అదొక ఎడిక్షన్. అదలా వ్యసనంగా మారడానికి కారణం థీన్ మాత్రమే. అయితే అందులో ఉన్న మరో అత్యంత ప్రమాదకరమైన పదార్థం టెనిన్. లెదర్ ఇండస్ట్రీస్, తోలు కర్మాగారాలన్నింటిలోనూ టానరీస్లోనూ తోలును గట్టిగా ఉండేటట్లు తయారు చేయడానికి టెనిన్ను ఉపయోగిస్తారు. టీతో పాటు ఈ టెనిన్ మన కడుపులోకి వెళ్లిన తరువాత అది మన జీర్ణ వ్యవస్థనంతటినీ మొద్దుబారేటట్లు చేస్తుంది. జీర్ణ వ్యవస్థ మొద్దుబారినప్పుడు మనం భుజించినది అరగించడానికి ఏ రసాలు స్రవించడం అవసరమో అవి స్రవించడం మానివేస్తాయి. ఈ కారణం చేత మనము తిన్న ఆహారం జీర్ణం కాదు. జీర్ణం కాని ఆహారం కుళ్ళుతుంది. అది కల్చర్డ్ మీడియాగా పనిచేస్తుంది. మనందరికీ తెలుసు, రాత్రిపూట వండిన అన్నాన్ని బయట ఉంచామనుకోండి, పొద్దున్నకి దాని నుండి దుర్వాసన వస్తుంది. ఎందుకలా వస్తుందంటే బ్యాక్టీరియా మన చుట్టూ వేల సంఖ్యలో ఉంది. వాటికి ఆ కల్చర్డ్ ఫుడ్ దొరికినప్పుడు వాటి సంఖ్య క్రమంగా వృద్ధి చెందడం మొదలవుతుంది. 1 2 అవుతుంది, 2 4 4 8 ఇలా మన శరీరంలో జీర్ణం కాని ఆహారంలో వృద్ధి చెందిన బ్యాక్టీరియా మనకు ఇబ్బందుల్ని కలిగించడం మొదలుపెడుతుంది. దానితో మీకు జలుబు, దగ్గు, జ్వరం ఇలా రకరకాల జబ్బులు. ఏ విధమైన బ్యాక్టీరియా పెరిగితే దానికి అనువైన జబ్బు శరీరంలో పెరుగుతుంది. దానితో మీరు డాక్టరు దగ్గరకు పరిగెడతారు. ఇక ఆ వైద్యుడు దానికి విపరీత ధోరణిలో వైద్యం చేస్తాడు. అతనంటాడు, చూడండి, మీ కడుపులో ఒక చిన్న గూండా కూర్చున్నాడు, వాడిని కొట్టడానికి నేనొక పెద్ద గుండాను మీ కడుపులోకి పంపిస్తానంటాడు. ఈ అల్లోపతి వైద్యం ఒక సహజ సిద్ధాంతాన్ని పూర్తిగా విస్మరించింది. ఆ ప్రాకృతిక సూత్రమేమిటంటే, మీరొక చిన్న పిల్లవాణ్ణి కొట్టి మందలించారనుకోండి, తాను తాత్కాలికంగా వెళ్లినా తిరిగి గొడవ పెట్టుకోవడానికి తన పెద్దన్నను తీసుకువస్తాడు. మన శరీరంలోకి ప్రవేశింపజేసే యాంటీబయోటిక్ అనే పెద్ద గుండా ఈ చిన్న గుండాను తరిమి కొడుతుంది. కొన్ని రోజుల తరువాత ఇలా వెళ్లిపోయిన చిన్న గుండానే తన శక్తిని పెంచుకుని మరీ తిరిగి వస్తుంది. ఆ తరువాత అది ఈ సూక్ష్మజీవి నాశకాన్ని, ఈ యాంటీబయోటిక్ ను పూర్తిగా విఫలం చేస్తుంది. మొదట్లో మనకు మలేరియా మాత్రం వచ్చేది. ఆ తరువాత వైరల్ జ్వరం ప్రారంభమైంది. ఆ తరువాత మనకు డెంగ్యూ రావడం మొదలైంది.
ఆ తరువాత పైలేరియా అనే క్రొత్త జబ్బొచ్చి పట్టుకుంది. ఆ తరువాత ఇన్సెక్టోసైడ్ అనే మరో వ్యాధి వచ్చింది. WHO కూడా, ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా మేము దీనిని నయం చెయ్యలేము అని చేతులెత్తేసింది. మొదట్లో మనకు కామెర్లు వచ్చేది. ఆ తరువాత కాలేయపు శోథ, హెపటైటిస్ మొదలయ్యింది. ఆ తరువాత A, ఆ తరువాత B, ఆ తరువాత C, తరువాత హెపటైటిస్ D వస్తూ ఉంది. ఇలా మనం మందులు వేస్తున్న కొద్దీ రోగుల సంఖ్య పెరుగుతూ పోతోంది. దీనితో జరిగేదేమిటి? చివరికి వైద్యులు కూడా మందులనిచ్చి ఇచ్చి చివరికి దేవుడికి వదిలిపెడతారు. నేను భగవంతుణ్ణి అడిగాను, ప్రభూ, మాకేదైనా జబ్బు చేస్తే, మాకు జలుబు చేసినా, దగ్గొచ్చినా, జ్వరమొచ్చినా ఏ మందును అతి పేదవాడు తన పూరిగుడిసెలోనూ తీసుకోగలుగుతాడు, అతి ధనవంతుడు తన భవనంలోనూ తీసుకోగలుగుతాడు? దానికి భగవంతుడన్నాడు, చూడు నాయనా, మన దగ్గర లంఘనం పరమౌషధం అంటారు. లంఘనం అంటే ఉపవాసం. ఉపవాసాన్ని మించిన ఔషధం లేదు. శత్రువుల్ని గెలవాలంటే ఏం చేయాలో మనందరికీ తెలుసు. శత్రువును నలుదిక్కుల నుంచి చుట్టుముట్టి తనకు అందుతున్న నిత్యావసర వస్తువులను నిలిపివేయడం. అలా చేస్తే దానంతటదే ఆ శత్రువు దారిలోకి వస్తాడు. ఇప్పుడు మన శత్రువెవరు? మన కడుపులో కూర్చున్న బ్యాక్టీరియా. 2-3 రోజులు మీరు భోంచేయడం మానివేస్తే మీ అంతట మీరే నయమవుతారు. ఇంట్లో పెంపుడు జంతువులున్న వాళ్లకు ఒక విషయం చక్కగా తెలుసు. కుక్కకు ఏదైనా రోగమొచ్చిందంటే అది తినడం త్రాగడం పూర్తిగా మానివేస్తుంది. మీరు శతవిధాల ప్రయత్నించినా అదేమీ తినదు. ఎందుకంటే దానికి సహజ సిద్ధమైన వైద్యం తెలుసు. మనము పూర్తిగా విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉంటాం. తులసీదాస్జీ ఈ విషయంపై ఒక చక్కటి దోహాను వ్రాశారు. జుర్, జాచక్ ఔర్ పహునా, జ్వరము, యాచకుడు మరియు అతిథి, ఈ ముగ్గురు విషయంలోనూ ఒకటే పరిష్కారం. లంఘన్ కరావ్ తీన్ తో పాచక్ కబహు న ఆయ్. జ్వరము, సోమరి అయిన యాచకుడు, పరులను పీడించడానికే వచ్చే అతిథి, వీరి ముగ్గురికి ఒకటే మందు. నాబోటివాడు నిష్కారణంగా మీ ఇంటికి వచ్చాడనుకోండి, 3 రోజులు మీరతనికి ఏమీ పెట్టకుండా ఊరుకోండి, తన దోవన తనే పోతాడు. మీరు డాక్టరు దగ్గరికి వెళ్ళినా తగ్గడానికి 2-3 రోజులు పడుతుంది. లేదు, మీరు డాక్టరు దగ్గరకు వెళ్లకుండా తినడం త్రాగడం మానివేస్తే 2-3 రోజులకు ఎలాగూ తగ్గిపోతుంది. నాకు ఉజ్జయినిలో ఒక డాక్టర్ మిత్రుడున్నాడు. నేను తన దగ్గర కూర్చుని ఉన్నాను. నేనక్కడ చూశాను. ఆ డాక్టరు 100 రూపాయల ఫీజు తీసుకున్నాడు, 200 రూపాయల మందులు రాసిచ్చాడు, 500 రూపాయల పరీక్షలు చేయించుకోమన్నాడు. అయితే నేను గమనించినదేమిటంటే ఆ డాక్టరు మరీ ఆ రోగికి సూచనలిస్తూ ఉన్నాడు. చూడు బాబూ, ఆకలితో ఏమాత్రం ఉండవద్దు. ఉదయం పూట టీతో పాటు బ్రెడ్ తీసుకో, మధ్యాహ్నం తేలికగా కిచిడీ తీసుకో, సాయంత్రం పళ్ళు తీసుకో. ఇలా ఆ రోగిని మానసికముగా నియంత్రిస్తున్నాడు. చూడు బాబూ, ఖాళీ కడుపుతో మాత్రం ఉండకు అంటూ. నువ్వు ఖాళీ కడుపుతో ఉన్నావంటే నీకు ఎసిడిటీ పెరిగిపోతుంది అని చెబుతున్నాడు. అతనూ పాపం సరేనండి, అలాగేనండి అంటూ వింటూ ఉన్నాడు. నేనా డాక్టర్ గారితో ఉన్నాను, ఎందుకు నిష్కారణంగా అతనిని వేధిస్తున్నావు? 2-3 రోజులు ఏమీ తీసుకోకుండా ఉండమని చెప్పు, దానంతటదే నయమవుతుంది. ఇలా అనడంతోటే ఆ డాక్టరు ఇంతెత్తున లేచి నోరు మూసుకోమన్నాడు. నీకిందులో తెలిసిందేమీ లేదు, రోగులందరూ వెళ్లిన తరువాత నేను నీకు వివరిస్తాను అని చెప్పాడు. ఇక రోగులందరూ వెళ్లిపోయిన తరువాత తనిలా చెప్పాడు, చూడండి రిషిజీ, నేను 10 లక్షల రూపాయల క్యాపిటేషన్ ఫీ ఇచ్చి మెడికల్ కళాశాలలో సీటు సంపాదించాను. 5 ఏళ్లలో నిజానికి ఆ 10 లక్షలు 20 లక్షలు అయి ఉండేది. ఆ తరువాత FRCS చేశాను, ఆ పైన MRCP చేశాను, హౌస్ సర్జన్షిప్ చేశాను. 4-5 ఏళ్లు అందులో గడిచిపోయాయి. అంటే ఆ 20 లక్షలు 40 లక్షలు అయ్యుండేది. ఇవి కాక చదవడానికే 6-7 లక్షలు వెచ్చించాను. అంటే 47 లక్షలయింది. ఆ తరువాత 2.5 లక్షలు 3 లక్షలిచ్చి అద్దెకు మడిగె తీసుకున్నాను. ఇందులోని సామగ్రికి 2.5 లక్షలయింది. ఆ పైన ప్రత్యేక పరికరాల కోసం 3 లక్షలయింది. ఇలా 55-60 లక్షలు వెచ్చించి ఇక్కడ దుకాణం తెరిచి కూర్చుంటే మీరు చెబుతున్నదేమిటి? ఏ వ్యక్తి వల్ల ఈ దుకాణం కొనసాగుతూ ఉందో అటువంటి వాణ్ణి ఆకలితో చంపాలా? మా సిద్ధాంతమేమిటంటే, రోగికి మృత్యు వచ్చి చనిపోయినా పర్వాలేదు గాని తనలోని బ్యాక్టీరియా మాత్రం చావకూడదు. ఎందుకంటే ఆ బ్యాక్టీరియా వల్లనే మా దుకాణం కొనసాగుతూ ఉంది. మా దుకాణాలను శాశ్వతంగా మూసివేసే పద్ధతులన్నీ మీరు చెబుతున్నారు. మనం నేరుగా రోగితో, బాబూ నువ్వు 2-3 రోజులు ఏం తినబాకు, దానితోటే రోగం నయమైపోతుంది అంటే ఇక తరువాత మన దుకాణానికి వచ్చేదెవరని? నేనన్నాను, డాక్టర్జీ, మీరెంత తప్పుడు పని చేస్తూ ఉన్నారు. మీరు మెడికల్ కాలేజీలో ప్రమాణం చేశారు, మేము రోగిని పీడించము అని.
మరి ఇలా చేయడం సరికాదు కదా అనేసరికి తానన్నాడు, చూడండి రిషిజీ, నాకు రాముడిచ్చిన వరముంది. నాతో ఎవరూ పెట్టుకోరు. ఎవరిపైననైతే రాముని కృప ఉన్నదో తనపై అందరూ కరుణ చూపుతారు అని చెప్పబడింది. అందుకే వారు డబ్బిచ్చి మరీ సూది పొడిపించుకుంటూ ఉంటారు. నాకు సూది గుచ్చావు కదా, రేపు నీ సంగతి చూస్తాను అని ఎవరు అనరు. ఎందుకంటే మాపై రాముడి కృప ఉంది. అదేలా అని నేనడిగితే తాను చెప్పాడు, చూడండి, మొదట రామరాజ్య స్థాపన జరిగినప్పుడు జనులకు ఏవైనా కష్టాలున్నాయేమోనని తెలుసుకునేందుకు శ్రీరాముని దూతలు రాజ్యమంతటా తిరుగుతూ ఉండేవారు. వాళ్లలా తిరుగుతూ ఉంటే 2 ఇళ్ల నుంచి ఏడుపు వినిపించింది. వాళ్లను శ్రీరాముని వద్దకు తీసుకువెళ్లారు. అందరూ సుఖంగానే ఉన్నారు గాని వీరు మాత్రం ఏడుస్తున్నారు అని చెప్పారు. నా రాజ్యంలో అందరూ సుఖంగానే ఉన్నారు కదా, మీకేమి కష్టం వచ్చిందో చెప్పండి అన్నాడు రాముడు. వారిలో ఒక ఆయనన్నాడు, ప్రభూ, నేను వైద్యుణ్ణి. రామరాజ్యంలో ఆధిదైవిక, ఆధిభౌతిక, ఆధ్యాత్మిక తాపాలు, ఈ తాపత్రయమనేది ఉండదు. అందువల్ల ఎవ్వరికీ ఏ రోగాలు రావడం లేదు. మరి నా మనుగడ ఎలా సాగాలి? నా సంసారాన్ని నేనెలా పోషించుకోవాలి అని అడిగేసరికి శ్రీరాముడు తనకు రాజాశ్రయాన్నిచ్చాడు. నీవు ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ సుఖంగా ఉండు అని చెప్పాడు. ఇలా మన వైద్యులకు రామరాజ్యం నాటినుంచి ఏ పని లేకుండానే జీతం వచ్చి పడుతూ ఉండేది. కాని ప్రస్తుత కాలంలో వారు ఈ ప్రైవేట్ ప్రాక్టీసుల పోరాటంలోకి దిగారు. మరి రామరాజ్యంలో శోకిస్తున్న ఆ 2వ వ్యక్తి ఎవరని అడిగితే తాను న్యాయవాది. తానన్నాడు, ప్రభూ, మీ రాజ్యంలో ఒక గొడవగాని, ఒక దొంగతనముగాని, దోపిడీగాని ఏమీ లేవు. ఇక నా పని ఎలా కొనసాగేది అని అడిగితే శ్రీరాముడు ఆయనకు రాజాశ్రయమిచ్చాడు. నీవు నీకు కావలసిన జీతభత్యాలు తీసుకుంటూ సుఖంగా ఉండు అని చెప్పాడు. ఇరువురు వెనుదిరిగారు. అయితే వారిలో ఆ న్యాయవాది కొద్దిగా చతురుడు. తను మళ్లీ వెనుదిరిగి, ప్రభూ, ఎప్పటికీ మా విద్య ఇలా ప్రభుత్వం మీదనే ఆధారపడితే ఎలా? మీరే ఏదైనా దారి చూపండి అని అంటే శ్రీరాముడు తనతో, చూడు, నువ్వు త్రేతాయుగంలోనూ ద్వాపరయుగంలోనూ ఎలాగోలా కాలం వెళ్లబుచ్చు. నీ లోటునంతా కలియుగంలో భర్తీ చేస్తాను అన్నాడు. అందుకే ఈ కలియుగంలో ఈ 2 వృత్తులే గొప్పగా కొనసాగుతూ ఉన్నాయి. ఒకటి వైద్య వృత్తి, రెండవది న్యాయవాద వృత్తి. జనులందరూ త్రేతాయుగంలోనూ ద్వాపరయుగంలోనూ వారికి కలిగిన లోటునంతా ఈ కలియుగంలో భర్తీ చేస్తూ ఉన్నారు. ఆ డాక్టరు ఈ కథంతా నాకు చెప్పి, మేమిదంతా చేస్తున్నది మానవాళి మేలు కోసమే అన్నాడు. అదెలాగంటే, ఎంత త్వరగా మా లోటు భర్తీ అయితే అంత త్వరగా ఈ కలియుగం అంతమవుతుంది అని చెప్పాడు. అయితే ఆ డాక్టరు చాలా తెలివిగలవాడు. తను మరో విషయం చెప్పాడు. చూడండి రిషిజీ, నేను మీకొక సత్యదర్శనం చేయిస్తాను. మా దగ్గరికి వచ్చే రోగులందరూ ఒక విధమైన చోరులు. చోరుల ఇళ్లలో దొంగతనం చేయడం నేరమేమీ కాదంటుంటారు కదా అన్నాడాయన. వాళ్లు దొంగలెందుకయ్యారు అని నేనడిగాను. ఆయనిలా చెప్పుకొచ్చాడు. చూడండి, వీరేదైనా కంపెనీలో పనిచేస్తున్నారనుకోండి. ఆ కంపెనీ 10,000 రూపాయల జీతమిస్తుందనుకోండి. వీళ్లు 1,00,000 రూపాయల పని వారికి చేసివ్వవలసి ఉంటుంది. ఎందుకంటే వీరు నౌకరులు కనుక 9 వంతులు యాజమాన్యానికైతే 1 వంతు వీరికోసం. అప్పుడు మాత్రమే వీరి వ్యయము, ఆదాయములు సరితూగుతాయి. వీరు 1,00,000 రూపాయల పని చేయడానికి బదులుగా 60,000 రూపాయల పనే చేశారనుకోండి. వీరికి ప్రతి నెలా వచ్చిన 4,000 రూపాయలు వీరు పని చెయ్యకుండానే వీరికి వచ్చినట్లే కదా. ఇలా శ్రమించకుండా సంక్రమించిన సిరి వీరి ఇంటిలో నిలువదు. ఆ లక్ష్మి చంచలమైనదిగా చెప్పబడింది. వాళ్లు మద్యం సేవించో, సిగరెట్ త్రాగో, పొగాకు గుట్కాలు తినిగాని, టీ త్రాగిగాని, ఇలా ఈ 10 ఉత్పత్తుల మాయాజాలంలో ఎక్కడినుంచో ఇది బయటికి పోతుంది. అందుకే నేను వారిని రక్షించడానికి వారికి 500-1000 వడ్డిస్తాను. ఇలా చేయడం వల్ల ఆ డబ్బంతా వారు వ్యసనాలకు ఖర్చు పెట్టరు. ఇక రెండో విషయమేమిటంటే, మన పురాణాలననుసరించి ప్రతి వ్యక్తి మా ఇంటికి లక్ష్మీదేవి రావాలి అని ఆశిస్తాడు. ఈ కోరికతో పాటే తను మరొక విషయమూ కోరుకుంటాడు. అది ఏమిటంటే, ఆ లక్ష్మీదేవి యొక్క పతి మాత్రం లక్ష్మీదేవితో సహా తన ఇంటికి రాకూడదు. లక్ష్మీదేవి యొక్క పతిదేవుడెవరు? నారాయణుడు. విష్ణుమూర్తి దేనికి సంబంధించిన ఇన్ఛార్జ్? తాను ఆపరేషన్కు స్థితి నిర్వాహకుడు. ప్రతి ఒక్కళ్ళూ ఈ ఆపరేషన్ లేకుండా, ఈ స్థితి కార్యానికి చెందిన శ్రమ లేకుండా లక్ష్మీదేవి తమ స్వంతం కావాలని చూస్తారు. అలా వచ్చిన లక్ష్మీదేవి చెంచలగా పిలువబడింది. అటువంటి సంపద ఇంటిలో నిలువదు.
అది ఎక్కడికి వెళితే అక్కడ ఉత్పాతం సృష్టిస్తుంది. ఇది ప్రస్తుతం పరిస్థితి. మీరు పూర్వకాలంలో గమనిస్తే ఒక్క తండ్రి మాత్రమే ఇంట్లో సంపాదిస్తూ ఉండేవాడు. 8 మంది 10 మంది పిల్లలుండేవారు. నాయనమ్మ తాతయ్యలు ఇంట్లోనే ఉండేవారు. మేనత్తలు మేనమామలు పిన్నులు బాబాయిలు అందరూ ఇంట్లోనే ఉండేవారు. అయినా ఎప్పుడు 30వ తారీఖు వచ్చేసరికి ఇంట్లో సరుకు నిండుకుంది అన్న సమస్య ఉత్పన్నమయ్యేది కాదు. మరి ఇప్పుడు భార్యాభర్తలిద్దరూ సంపాదిస్తూనే ఉంటారు. తీరా చూస్తే సరుకులన్నీ అరువుకు తెచ్చుకుని ఉంటారు. కిరాణా కొట్టుకు చెల్లించవలసినది తరువాతి నెలలో చెల్లించబడే విధంగా క్రెడిట్ కార్డును ఉపయోగిస్తూ ఉంటారు. డబ్బైతే ఎంతగానో వచ్చింది, కాని శ్రమ లేకుండా సంపాదించబడిన ఆ సిరి ఇంట్లో నిలువదు. తాను ఈ 10 ఉత్పత్తుల మాయాజాలంతో బయటికి పోయింది. అందుకే మనవాళ్లు చెమటోడ్చి శ్రమించి సంపాదించిన సంపదయే స్థిరమైనదిగా భావించారు. ఇలా చెప్పుకొచ్చి ఆ డాక్టర్ అన్నాడు, అందుకనే మేమిదంతా మానవాళి మేలు కోసం, ఈ వ్యక్తుల శ్రేయస్సు కోసమే చేస్తున్నాం అన్నాడు. అబ్బా, నిజంగా చాలా గొప్ప పని చేస్తున్నారే అన్నాను నేను. అయితే తరువాత తానన్నాడు, మీ మాటలు వింటుంటే బహుశా కలియుగంలో మా లోటు పూర్తిగా తీరే సమయం ఆసన్నమైందేమో అనిపిస్తుంది అన్నాడు. ఇక ముందుకు పోతే ఇప్పుడు ఉదయించే ప్రశ్న, టీ త్రాగకపోతే మరేం త్రాగాలి? ఈ ప్రశ్న ఎటువంటిదంటే, మద్యం త్రాగడం మానేస్తే మరేం త్రాగాలి? సిగరెట్ త్రాగడం మానేస్తే మరేం త్రాగాలి? టీ త్రాగే బదులు కాఫీ త్రాగవచ్చా? లడ్డూ తినే బదులు బర్ఫీ తినవచ్చా అని అడగడం లాంటిది. తేనీరు కూడా త్రాగకూడదు, కాఫీ కూడా త్రాగకూడదు. మరి ఈ తేనీటికి అత్యుత్తమమైన ప్రత్యామ్నాయం ఏమిటి? దీనికి మేమందిస్తున్న అత్యుత్తమమైన ప్రత్యామ్నాయం రాగి పాత్రలో నీరు. రాత్రంతా రాగి పాత్రలో నీటిని నింపి ఉంచాలి. రాగి పాత్రలో నీటిని ఉంచినప్పుడు మనం తీసుకోవలసిన మరొక జాగ్రత్త ఏమిటంటే, దానిని విద్యుత్తు నిరోధకములైన స్థలాలలోనే ఉంచాలి గాని విద్యుత్తు వాహకములపైన ఉంచకూడదు. అంటే ఇనుప బల్లలు, ఇనుప సామగ్రిపై ఉంచకూడదు. ఆ రాగి పాత్రను చెక్కపై ఉంచితే మంచిది. అత్యుత్తమమేమిటంటే, మనం పడుకునే చోట మంచానికి ప్రక్కన ఉండే చెక్కబల్లపై ఉంచడం మంచిది. ఉదయం లేవగానే మీరు మంచినీరు త్రాగేటప్పుడు మీరు కూడా ఒక బ్యాడ్ కండక్టర్ పైననే, అంటే విద్యుత్ నిరోధకం పైననే కూర్చుని త్రాగాలి. ఆ కూర్చోవడం కూడా గొంతుక కూర్చోవాలి. అంటే మనం ఇండియన్ టాయిలెట్లో ఎలా కూర్చుంటామో అలా కూర్చుని గుటక తర్వాత గుటక చొప్పున నెమ్మదిగా త్రాగాలి. అంతేగాని గటగటా త్రాగేయకూడదు. ఎందుకంటే మీరు ఒక గుటక నోటిలోనికి నీరు తీసుకుంటే ఆ నీటిలో సాధ్యమైనంత ఎక్కువగా లాలాజలం కలిసే విధంగా నోటిలో అటూ ఇటూ కలియదిప్పి నెమ్మదిగా మింగాలి. ఎంతో మంది కనీసం లీటరుంపావు నీళ్లైనా త్రాగాలి అని చెబుతుంటారు. లీటరుంపావు నీళ్లైతే త్రాగనవసరం లేదు. మీరు 1-2 గ్లాసులు త్రాగినా, లేదు కనీసం 1 గ్లాసు త్రాగినా ఆ నీటిని సెలైవాలో లాలాజలంతో బాగా కలిపి తీసుకున్నట్లయితే అది ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఆ తరువాత మీరు కొద్దిసేపు ఎడమవైపుకు ఒత్తిగిల్లి పడుకుని, ఆ పైన కొద్దిసేపు కుడివైపుకు ఒత్తిగిల్లి పడుకుంటే లోనికి ప్రవేశించిన ఆ నీరు మీ కడుపును చక్కగా శుభ్రం చేస్తుంది. కడుపు చక్కగా శుభ్రమైతే ఏ రోగమూ రాదు. కాబట్టి ఇలా చేయాలి. ఈ విధంగా టీకి తామ్రపాత్రలోని నీరు చక్కటి ప్రత్యామ్నాయమవుతుంది. త్రాగేటప్పుడు మీరూ విద్యుత్ నిరోధకంపై ఉండాలి, పాత్రను కూడా విద్యుత్ నిరోధకంపైనే ఉంచాలి. మా విశ్వాసం ప్రకారం రెండవ చక్కటి ప్రత్యామ్నాయం నిమ్మరసం నీళ్లు, మూడవది తేనె కలిపిన నీళ్లు. చాలామంది పాలు త్రాగమని చెబుతూ ఉంటారు. 35 ఏళ్ల వయస్సు లోపు వారు పాలు త్రాగితే మంచిదే, కానీ 35 ఏళ్లు పైబడిన వారు పాలు త్రాగడం అంత మంచిది కాదు. పాలు అతి కష్టం మీద అరుగుతాయి. పిల్లలంటే రకరకాలుగా శ్రమిస్తూ ఉంటారు, వారికి ప్రోటీన్లు ఎంతో అవసరమవుతూ ఉంటాయి. కాని 35 సంవత్సరాలొచ్చేసరికి శరీరమంతా ఒక ఆకృతిని అప్పటికే దాల్చి ఉంటుంది. అందువల్ల అప్పుడు పాలు ఎక్కువగా అవసరం ఉండదు. మీరు ఎంత మోతాదులో అయితే పాలు త్రాగాలనుకుంటారో వాటిని రాత్రిపూట తోడు పెట్టి ఉంచితే అదంతా పెరుగవుతుంది. ఆ పెరుగును మీరు తినవచ్చు. రష్యా ఖండంలో ఒక దేశముంది. అక్కడి జనులు దీర్ఘాయుష్యుతో ఉండడానికి ఒక కారణం చెబుతూ ఉంటారు. అదేమిటంటే వారు కేవలం పెరుగు మాత్రం తింటూ ఉంటారు. అయితే ఆ పెరుగు పుల్లగా ఉండకూడదు. ఈ జాగ్రత్త తీసుకోవాలి. అది పెరుగుగా మారిన తరువాత ఎంత త్వరగా తీసుకుంటే అంత మంచిది. రాత్రి తోడు పెట్టిన పెరుగును ఉదయం తినివేయాలి, ఉదయం తోడు పెట్టిన పెరుగును రాత్రికే తినివేయాలి. ఇది మీకు టీకి చక్కటి ప్రత్యామ్నాయమవుతుంది. ఇక టీకి సంబంధించి మా స్కీమ్ వివరాలను మీకెలాగూ చెప్పాము.
అనుసరించాలనుకునే వాళ్లందరూ అందులో పాల్గొనవచ్చు. చాలామంది రోజు ఉదయం టీ త్రాగిన తర్వాత ఏం చేస్తుంటారు? మలమూత్ర విసర్జనకై వెళుతూ ఉంటారు. భగవంతుడన్నాడు, నాయనా, మీలో చాలామందికి అసలు మలమూత్ర విసర్జన చేయడం కూడా సక్రమంగా చేతకాదు అన్నాడు. ఏమిటి ప్రభూ నువ్వంటున్నది అని అడిగాను. నువ్వెప్పటినుంచి వెళుతున్నావు అని అడిగాడు. నేను పుట్టినప్పటి నుంచి వెళుతున్నాను కదా అని చెప్పాను. సరే, నీకు ఆ సంగతి చెబుతాను అన్నాడు భగవంతుడు. మన జీవితంలో ధ్యానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. మనకు ఎన్నో రకాల ధ్యానం నేర్పిస్తూ ఉన్నారు. కొందరు ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ నేర్పిస్తున్నారు, మరొకరు విపస్సనా నేర్పిస్తున్నారు, ఇంకొకరు సహజయోగం నేర్పిస్తున్నారు, ఇంకొకరు ప్రేక్ష్య ధ్యానం నేర్పిస్తున్నారు, మరొకరు రాజయోగం నేర్పిస్తున్నారు. ఇలా ప్రపంచంలో ఎన్నో రకాల ధ్యానానికి సంబంధించిన దుకాణాలు కొనసాగుతూ ఉన్నాయి. నిజానికి ప్రపంచంలో అత్యుత్తమమైన ధ్యాన కేంద్రమేమిటి, ప్రపంచంలో అత్యుత్తమమైన ధ్యానమేమిటి అన్న దానిపై ఎవ్వరి దృష్టి పడలేదు. భగవంతుడన్నాడు, నాయనా, ఈ టాయిలెట్ ఉంది కదా, ఇది నీకు ప్రపంచంలో అత్యుత్తమమైన ధ్యాన కేంద్రం. అక్కడ కూర్చుని వ్యక్తి మొత్తం ప్రపంచమంతటి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఈరోజు అక్కడికి వెళ్ళాలి, తరువాత అక్కడికి వెళ్ళాలి, ఈరోజు ఆ పని చేయాలి, ఆ తరువాత ఈ పని చేయాలి. పైగా ప్రతిరోజూ తాను భగవంతుడికి హారతినిస్తూ ఆ హారతి పాటలో ధ్యానించినదంతా పొందుతాం అని పాడతాడు. అందుకే తాననుకున్న పనులన్నీ అవుతాయి కాని కడుపు మాత్రం శుభ్రం కాదు. కడుపు శుభ్రం కాలేదంటే మనస్సు ఎంతగానో చింతిస్తూ ఉంటుంది. ఏ రోజైతే మీకు కడుపు ఖాళీ కాదో ఆ రోజు మీ మనసు దేనిపైనా లగ్నం కాదు. అందుకే అతను డల్కోలాక్స్ తీసుకుంటాడు, లేదు ఏదైనా చూర్ణం తీసుకుంటాడు, లేదు నీళ్లు త్రాగుతాడు. ఏదో ఒక రకంగా కడుపు ఖాళీ అయ్యేసరికి హమ్మయ్యా అనుకుంటాడు. మరి ఇంతకీ మీరు చెయ్యవలసిన ధ్యానం ఏమిటి? మీరు చేయవలసిన ధ్యానం ఏమిటంటే, మీ యొక్క ఎక్స్క్రిటరీ ఆర్గాన్ ఏదైతే ఉన్నదో, మీ యొక్క మలమూత్ర విసర్జన స్థానం ఏదైతే ఉన్నదో అది మీ సేవకుడు. కనుక మీరెక్కడ కూర్చున్నప్పుడు ఆ స్థానంపై మనసును ఏకాగ్రం చేయాలి. మీరా సేవకుడికి ఆజ్ఞనివ్వాలి. ఆజ్ఞనివ్వవలసింది మీరు మనసుకు. భగవద్గీతలో చెప్పబడిందేమిటంటే, ఎవరైతే తన మనసు ద్వారా ఇంద్రియాలను నియంత్రిస్తాడో అటువంటివాడు సర్వశ్రేష్ఠుడు అని చెప్పబడింది. మీరు నేరుగా ఇంద్రియాలను నియంత్రించలేరు. ఇంద్రియముల రాజు మనస్సు. కనుక మీరు మనస్సుకు ఆజ్ఞనివ్వండి. నా కడుపును శుభ్రం చెయ్యి, నా కడుపును శుభ్రం చెయ్యి, నా కడుపును శుభ్రం చెయ్యి, నా కడుపును శుభ్రం చెయ్యి అంటూ 9 సార్లు ఆజ్ఞనివ్వండి. ఎందుకంటే తానొక నౌకరు. కనుక 9 సార్లు చెబితేగాని అది వినదు. మంత్రమంటే ఏమిటి? మనసుకు ఇచ్చే ఆజ్ఞ. ఈ విధంగా మీరు ఆజ్ఞనిస్తే మీ కడుపు చక్కగా శుభ్రమవుతుంది. కడుపు ఖాళీ అయ్యిందంటే మనసులోని చింత తొలగిపోతుంది. ఆ విధమైన మనసుతో చేసే పనుల వల్ల సుఖ సంపదలు ఇంటికి వచ్చి శరీరం యొక్క కష్టాలు తొలగుతాయి. ఇప్పుడు డాక్టర్లకని, మందులకని, అనవసరమైన వస్తువులకని వెచ్చించబడుతున్న సొమ్మంతా ఇంటికి తిరిగి వస్తుంది. ఇలా తిరిగొచ్చిన ధనం సుఖ సంపదలను తీసుకువస్తుంది. కనుక ఈ అర్థాన్ని స్ఫురింపజేసే హారతి మంత్రంలోని ఆ 4 పంక్తుల్లోనూ ఎంతో లోతైన అర్థం ఇమిడి ఉంది. సరే, ఇక మీ మలమూత్రముల విసర్జన పూర్తయింది. మలమూత్ర విసర్జన అనంతరం మనం బయటికి బయలుదేరతాం. కొందరు ఆ సమయంలో ఏం చేస్తారు? గడ్డం గీసుకుంటారు. షేవింగ్ క్రీం లేకుండా గడ్డం గీసుకునేదెలా? దీనికి అతి సరళమైనటువంటి సూత్రం భగవంతుడు చెప్పాడు. కొద్దిగా ఆవ నూనె, కొద్దిగా నీరు రెండూ తీసుకుని పరస్పరం చేతులకు పూసుకోవాలి. ఆ తరువాత మీకు చెప్పబడిన ఈ మధ్యవేలు ఉంది కదా, ఈ మధ్యవేలితో కుడి చేతితో ఎడమ చెంపపైన, ఎడమ చేతితో కుడివైపు గెడ్డంపై నిమరాలి. ఇప్పుడు మీ చేతులైతే పనుల్లో మునిగి ఉన్నాయి గాని మనస్సు మాత్రం పరిభ్రమిస్తూ ఉంది. ఇక మీరు మనసుకు ఆజ్ఞనివ్వాలి. నా గడ్డం నున్నగా కావాలి, నా గడ్డం నున్నగా కావాలి, నా గడ్డం నున్నగా కావాలి, నా గడ్డం నున్నగా కావాలి. ఇలా మధ్యవేలుతో కుడివైపు నుంచి ఎడమవైపుకి, ఎడమవైపు నుంచి కుడివైపుకి చేతిని రాస్తూ ఉండాలి మరియు చెబుతూ ఉండాలి. ఇలా 9 సార్లు మీరు చెప్పారంటే మీ గడ్డం ఎంతగా నునుపుదేరిపోతుందంటే అప్పటి వరకు 3 రోజులు మాత్రమే వచ్చే బ్లేడు ఆ పైన 9 రోజుల వరకు పనిచేయడం మొదలవుతుంది. నా బ్లేడు ఒక్కొక్కటి 30 రోజులు పనిచేస్తుంది. ఇక దీనితో కలిగే రెండవ ప్రయోజనమేమిటంటే ముఖంపై ముడతలు రావు. ఈ ఆవ నూనె మరియు నీటితో ప్రతిరోజూ మీరు ముఖంపై మర్దన చేస్తూ ఉండడం వల్ల మీకు జీవితంలో ఎప్పుడూ ముఖంపై చారలు రావు. ఈ సబ్బును వాడి మనమే చారాలను కొని తెచ్చుకుంటూ ఉన్నాం. ఈ విధంగా చేసినట్లయితే మీ గడ్డం గీసుకోవడం చక్కగా పూర్తవుతుంది. ముఖంలో తేజస్సు వస్తుంది. ముఖంపై ఎప్పుడూ ముడతలు రావు. మరి స్త్రీలేం చేయాలి? కొద్దిగా పచ్చిపాలు తీసుకోవాలి. కుడి చేతితో ఎడమ చెంపపైన, ఎడమ చేతితో కుడి చెంపపైన నిమురుతూ ఉండాలి. దానితో పాటు నా సౌందర్యం పెరగాలి, నా సౌందర్యం పెరగాలి, నా సౌందర్యం పెరగాలి అంటూ మనసుకు ఆజ్ఞనివ్వడం వల్ల వారి సౌందర్యం కూడా పెరుగుతుంది.
అలాగే మగవాళ్లు కూడా తమ సౌందర్యాన్ని పెంపొందించుకోవాలనుకుంటే వారు కూడా ఇలా చేయవచ్చు. ఏ అభ్యంతరమూ లేదు. ఇలా మీ గడ్డం గీసుకోవడం పూర్తయింది. మీ సౌందర్యం పెంపొందించబడడానికి మార్గం సుగమమైంది. ఆ తరువాతేం చేస్తాం? స్నానానికి బయలుదేరతాం. భగవంతుడన్నాడు, నాయనా మీకు స్నానం చేయడం రాదు. నేనన్నాను, మరి మీరే నేర్పించండి ప్రభూ. భగవంతుడన్నాడు, చూడు నాయనా, మనిషి ఎంత స్వార్థపరుడంటే తాను శరీరమంతటినీ స్నానం చేసేటప్పుడు శుభ్రం చేస్తాడు కాని శరీరంలో అతి ముఖ్యమైన భాగాన్ని మాత్రం వదిలిపెడతాడు. ఏమిటో ఆ భాగం తెలుసా అనడిగితే తెలియదన్నాను. అప్పుడు చెప్పాడు భగవంతుడు, అదే అరికాలు. రోజంతా తాను అరికాలు పైననే భారమంతా వేసి నడుస్తాడు, కాని స్నానం చేసే సమయంలో మాత్రం ఆ అరికాలును పూర్తిగా విస్మరిస్తాడు. కనుక మీరు స్నానం చేసేటప్పుడు అరికాలును ఒక గరుకుగా ఉండే రాయితో గాని ప్యూమిక్ స్టోన్తో గాని బాగా రుద్ది తోమాలి. ఇలా రుద్ది అరికాలను శుభ్రం చేస్తున్న సమయంలో కూడా ఈ ఆటో సజెషన్, ఈ మంత్రస్మరణ మాత్రం కొనసాగుతూనే ఉండాలి. నా రోగాలు దూరం కావాలి, నాకంతా బాగుండాలి అంటూ. కారణమేమిటంటే మనం స్నానాల గదిలో ఉన్న సమయంలో భగవంతునికి చాలా సన్నిహితంగా ఉంటాం. ఈ సత్యం మీలో చాలామందికి తెలియదు. ఎందుకంటే స్నానాల గదిలో మనం పుట్టిన సమయంలో ఎలా ఉన్నామో దాదాపుగా అదే స్థితిలో, సహజ సిద్ధమైన స్థితిలో ఉంటాం. ఆ సమయంలో భగవంతుణ్ణి ఏదడిగితే అదిస్తాడు. కానీ మనం అడగం. మనతో వచ్చిన సమస్య ఏమిటంటే మనమెక్కడో ఉంటాం, మన మనస్సు మరెక్కడో ఉంటుంది, మార్గమెటో పోతూ ఉంది, గమ్యం ఇంకోచోటెక్కడో ఉంటుంది. అందుకే మనకు ఫలితం లభించదు. మనం భవిష్యత్తులోనైనా ఉంటుంటాం, లేదు గతంలోనైనా ఉంటుంటాం, వర్తమానంలో మాత్రం నిలువలేం. ఇది వర్తమానంలో జీవించే కళ. స్నానం చేసే సమయంలో అరికాలు ఎంతో మెత్తగా ఉంటుంది, అందుకే ఆ సమయంలో అలా చేయాలి. మధుమేహ వ్యాధిగ్రస్తుల విషయంలో చెబుతూ ఉంటారు, డయాబెటీస్ ఉన్నవారు తమ ముఖం కంటే తమ అరికాళ్లను జాగ్రత్తగా చూసుకోవాలి అంటుంటారు. అల్లోపతి వాళ్లు ఇలా చెబుతుంటారు. కనుక మీరు ప్రతిరోజు స్నానం చేసే సమయంలో అరికాలను బాగా రుద్ది శుభ్రం చేసినట్లయితే మీ మధుమేహ వ్యాధి కూడా నియంత్రించబడుతుంది. ఎవరికైతే మధుమేహం లేదో వారికి రాదు. కాబట్టి ఈ పని పూర్తయింది. ఆ తరువాత నేను భగవంతుణ్ణి, ప్రభూ, సబ్బులు షాంపూలు లేకుండా స్నానం చేసేదెలా అని అడిగాను. దానికి భగవంతుడన్నాడు, నాయనా, నువ్వు ఏ రోజైతే సబ్బుతో స్నానం చేస్తావో ఆ రోజు నీ చెమట దుర్గంధపూరితంగా ఉంటుంది. ఏ రోజైతే మీరు నా సూత్రాన్ననుసరించి స్నానం చేస్తారో ఆ రోజు మీ స్వేదం సుగంధభరితమై ఉంటుంది. ఇప్పుడు మీరే చెప్పండి, మీ స్వేదం దుర్గంధపూరితంగా ఉండాలా, సుగంధభరితంగా ఉండాలా? అంటే సువాసనే ఉండాలి అని చెప్పాను నేను. ఇక తాను చెప్పాడు, ఆ సూత్రం అత్యంత సరళం. కొద్దిగా శనగపిండి, కొద్దిగా పసుపు, కొద్దిగా ఆవనూనె, పాలు మరియు నిమ్మకాయ, ఈ 5ంటితో నలుగును తయారు చేసి మీరు వీటిని ఉపయోగించి రోజు విడిచి రోజు స్నానం చేసినా చక్కగా పనిచేస్తుంది. ఇలా చేసినట్లయితే మీ స్వేదం దుర్గంధపూరితం కాదు. నిజానికి ఈ రకంగా పెళ్లికొడుకులను పెళ్లికూతుర్లను స్నానం చేయిస్తూ ఉంటారు. మరి మీరు ప్రతిరోజూ పెళ్లికొడుకుగానో పెళ్లికూతురుగానో ఉండవచ్చు కదా, ఎందుకు సంకోచం? ఇలా చేయడం వల్ల అతి తక్కువ ఖర్చుతో మన పని పూర్తవుతుంది. ఇక ఆ డబ్బు కూడా రైతుల జేబుల్లోకి వెళుతుంది. మన స్వదేశీయత కార్యం కూడా నెరవేరుతుంది. ఇక ఈ పనులన్నీ నెరవేరినట్లే. కనుక స్నానం కూడా పూర్తయింది. మరి తలస్నానం చేసేదెలా? ఉసిరి ఉంది, కుంకుడు ఉంది, పెరుగు ఉంది. వీటిని మించిన షాంపూ ఏదీ లేదు. వీటితో మీరు తలస్నానం చేయవచ్చు. ఇలా స్నానం కూడా పూర్తయింది. ఇక తరువాతేం చేయాలి? స్నానం తరువాత ఏం చేస్తూ ఉంటాం? మనం బయటికి వచ్చి అల్పాహారం తీసుకుంటూ ఉంటాం. భగవంతుడన్నాడు, నాయనా, మీరసలు సక్రమంగా తినడమే మర్చిపోయారు. ఎలా సక్రమంగా కూర్చుని తినాలో మీకసలు గుర్తే లేదు. మీరు భోజనం చేయడానికి అత్యుత్తమమైన పద్ధతి ఏమిటి అని ఎవరినైనా అడిగారనుకోండి, వారిలో కొందరు సుఖాసనంలో కూర్చొని బాసిన పట్టు వేసుకుని కూర్చోవడం ఉత్తమం అని చెబుతుంటారు. నిజానికి అది సరికాదు. మనదొక మౌలిక ప్రక్రియ ఉంది. మీరు టాయిలెట్లో ఏ విధంగా కూర్చుంటారో అలాగే కూర్చుని భోజనం చేయాలి. మీరు ఇంగ్లీషు స్టైల్లో చేస్తున్నదదే. టాయిలెట్లో కమోడుపై కూర్చుంటారు, ఇక్కడ కుర్చీపై కూర్చుంటారు. ఇందులో మీకే లోపమో కనిపించడం లేదు. కానీ మన మౌలిక ప్రక్రియను మాత్రం విస్మరించారు. నేడు కూడా మీరు మారుమూల పల్లెటూళ్లలో వృద్ధులు ఎలా తింటుంటారో గమనిస్తే వారు ఇలా గొంతుక కూర్చునే భోంచేస్తూ ఉంటారు. ఇలా గొంతుక కూర్చుని భోంచేయడంలో ఎంతో గొప్ప వైజ్ఞానికత ఉంది. ఇటువంటి విషయాలనే స్మరిస్తూ ఒక కవి చక్కగా ఇలా అన్నాడు, పడమటి బాటన నడుస్తూ నిలువుదోపిడీకి లోనయ్యాం మనం, పాశ్చాత్యులమెలాగూ కాలేకపోయాం, స్వంత జనులకు మాత్రం దూరమయ్యాం మనం. ఈ విధంగా మనం ఉభయభ్రష్టత్వాన్ని పొందుతున్నాం. మన స్వంతములైన ప్రకృతి సిద్ధములైన ఎన్నో విషయాలను మనం విస్మరిస్తూ పోయాం.
మీరు పరిశీలించి చూస్తే ఇలా గొంతుక కూర్చొని భోంచేయడంలో ఎంతో గొప్ప శాస్త్రీయత ఉంది. నేడు ఈ మోకాళ్ల నొప్పుల సమస్య విపరీతంగా పెరిగిపోయింది. ఎందుకు? ఒకప్పుడు మనం గొంతుక కూర్చొని భోంచేసేవాళ్లం, బహిర్భూమికి వెళ్లేటప్పుడు గొంతుక కూర్చునేవాళ్లం. మన సహజ జీవన విధానంలో మోకాళ్లకు జరిగే వ్యాయామం జరగకుండా పోయింది. అటల్ బిహారీ వాజ్పేయి గారికి రణవత్ను పిలిపించి ఆపరేషన్ ఎందుకు చేయించవలసి వచ్చింది? ఆయనకు పద్మశ్రీ ఎందుకివ్వవలసి వచ్చింది? ఎందుకంటే అటల్జీ కూడా ఆయన కూర్చోవలసిన స్థితిని మరిచిపోయారు. ఆ విధంగా కూర్చుని ఉంటే బహుశా ఈరోజు ఇంత ఖర్చయ్యేది కాదు. మన దినచర్యలోని ఈ సూక్ష్మమైన విషయాలను మనం పూర్తిగా మరచిపోయాం. ఈ మధ్యనే అపోలో ఇంద్రప్రస్థ ఆసుపత్రిలో మోకాళ్ల నొప్పులు ఎందుకు పెరుగుతున్నాయి అన్న అంశం మీద చర్చ ఏర్పాటు చేయబడింది. ఎందుకు పెరుగుతున్నాయంటే మనము కూర్చునే విధానాలన్నీ క్రమక్రమంగా లుప్తమైపోతూ వచ్చాయి. ఇక ఇప్పుడు జనులు మీరు ఎంత చెప్పినా అలా కూర్చుని తినడం మాత్రం వీలుపడదు అంటారు. మరి అలా కూర్చోలేకపోతే ఇక మోకాళ్ల నొప్పులు భరించడానికి సిద్ధపడండి. సరే, కంగారు పడకండి, నేను దీనికో ప్రత్యామ్నాయం చెబుతాను. మనం భోంచేసే పద్ధతిని పూర్తిగా మర్చిపోయాం. భగవంతుడన్నాడు, చూడు నాయనా, మనం రెండు విషయాలను పరంబ్రహ్మతో పోలుస్తాం. మొదటిని గురువును పరంబ్రహ్మ అంటాం, తరువాత అన్నమును పరంబ్రహ్మ అంటాం. అన్నం తినేటప్పుడు పరంబ్రహ్మ సాక్షాత్తూ మీ ముందు ఆసీనుడై ఉన్నాడు. మీరు టీవీ చూస్తున్నారు, ఇతరులతో మాట్లాడుతూ ఉన్నారు. మన వద్ద మూర్ఖుల లక్షణాలను వివరిస్తూ భోజనం చేసేటప్పుడు ఎవరైతే మాట్లాడతారో వారిని మూర్ఖులుగా అభివర్ణించడం జరిగింది. నేను ఎన్నో భారీ భారీ విందు భోజనాల్లో చూశాను. వాళ్లు భోజనం చేస్తూ చేస్తూ ఏమేం చర్చిస్తూ ఉంటారో అర్థం కాదు. పైగా ఆ తరువాత తిన్నది అరగట్లేదని, గ్యాస్ ఫామ్ అవుతుందని, అసిడిటీ వస్తోందని, కొవ్వు కింద పరిణమిస్తోందని రకరకాలుగా వాపోతూ ఉంటారు. అదెలాగూ జరుగుతుంది? మీరు చదువుకునేటప్పుడు మీ దృష్టి అంతా పుస్తకంపైన ఉన్నప్పుడే మీ ఫలితం గొప్పగా వస్తుంది. మీకు భోజనం వల్ల సత్ఫలితం కలగాలంటే భోజనం చేసేటప్పుడు మీ దృష్టి అంతా భోజనంపైననే ఉండాలి. బాగా నమిలి 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 భోంచేయాలి. ఈ విధంగా పరంబ్రహ్మ మీ కడుపులోకి చేరతాడు. ఇక మనకు తిన్నది అరిగించడం చేతకాదు. తిన్నది అరిగించేదెలా? ఈ విషయంలో మేమొక సర్వే నిర్వహించాం. రాళ్లను కూడా అరిగించుకోగల జీర్ణశక్తి కలిగిన వారెవరు? మనం గమనిస్తే మన మహమ్మదీయ సోదరులు ఎంతో గొప్ప జీర్ణశక్తి కలిగి ఉంటారు. వాళ్లు మేకలు తింటున్నా, కోళ్లు తింటున్నా అన్నింటినీ అరిగించుకోగలుగుతారు. అటువంటిది మనకు రొట్టె పప్పు అరగడం కూడా కష్టమైపోతోంది. మరి వారి జీర్ణశక్తి అంత పటిష్టంగా ఉండడానికి కారణమేమిటి? ఇది పరిశీలిస్తే అర్థమైనదేమిటంటే వారు నమాజు చేసే పద్ధతిలో గొప్ప వైజ్ఞానికత దాగి ఉంది. వారు నమాజు చేసేటప్పుడు వజ్రాసనంలో కూర్చుని చేస్తారు. హైందవ శాస్త్రాల్లో వజ్రాసనాన్ని గురించి భోజనం చేసిన తరువాత ఈ ఆసనంలో కూర్చున్న వారి శరీరం వజ్రంలా దృఢంగా తయారవుతుంది అని చెప్పేవారు. జ్ఞానం మనది మాత్రమే అయినా దాని ఆచరణ మాత్రం మహమ్మదీయ సోదరులే చేశారు. అందుకే వారి శరీరాలు మాత్రం వజ్రంలా బలోపేతమవుతూ పోయాయి. మనం బలహీనులమవుతూ పోయాం. నమాజులో అనుసరించబడే ప్రతి ప్రక్రియ ఎంతో ప్రధానం. తలపై గుడ్డ ఉండడము ప్రధానం, క్రింద కంబళి ఉండడము ప్రధానం, చేతులు ముందుకు ఉంచడము ముఖ్యమే, మరియు చదవడం కూడా ముఖ్యమే. చదివేదెలాగో నేను చివరలో చెబుతాను. తలపై బట్ట లేకపోతే తల వెంట్రుకలన్నీ ఖాళీ అవుతాయి. అలాగే క్రింద కంబళి లేకపోతే ఉత్పత్తి అయిన శక్తి అంతా షార్ట్ సర్క్యూట్ అయి వెళ్లిపోతుంది. ఇక చదువవలసినదేమిటో నేను మీకు చివరలో చెబుతాను. కనుక ఈ పని పూర్తయింది. మీ నమాజు ప్రక్రియ కూడా పూర్తయింది. భోజనం చేసిన తరువాత 3 నిమిషాల పాటు మీరు ఈ ప్రక్రియను అనుసరించాలి. ఆ తరువాత వామకుక్షి అని చెప్పబడింది. ఆంగ్లంలో ఆఫ్టర్ లంచ్ రెస్ట్ ఎ వైల్, ఆఫ్టర్ డిన్నర్ వాక్ ఎ మైల్ అంటారు. కనుక మీరు భోజనం చేసిన తరువాత 10 నిమిషాల పాటు ఎడమ వైపుకు ఒత్తిగిల్లి పడుకోవాలి. మీరు కేవలం విశ్రమించాలే తప్ప నిద్రపోకూడదు. నిద్రపోయారంటే మీరు తిన్న ఆహారం కొవ్వుగా పరిణమిస్తుంది. అలా విశ్రమిస్తున్న సమయంలో కూడా మీ మనసులో నేను తిన్న ఆహారమంతా పూర్తిగా జీర్ణం కావాలి, జీర్ణమై నా మనసుకు శక్తినివ్వాలి, మరియు నా వ్యాధులన్నింటినీ దూరం చేయాలి. భోజనానంతరం నమాజును అనుసరిస్తూ మీరు చేసే ప్రక్రియలో కూడా ఇదే మంత్రాన్ని పఠించాలి. ఒకవేళ మీకున్న వ్యాధి యొక్క పేరు మీకు తెలిసినట్లయితే ఆ పేరును ఉపయోగించి మరీ ఇలా పఠించాలి. నా మధుమేహం నయం కావాలి, నా రక్తపోటు నయం కావాలి, ఇలా మీకు ఏ రోగముంటే అది. కారణమేమిటంటే మీరలా కూర్చుని ఉంటే మీరు మోకాళ్లు మడిచి కూర్చోవడం వల్ల
మీకక్కడ రక్త ప్రసరణ ఆగిపోతుంది. చేతులు ముడుచుకుని కూర్చోవడం వల్ల చేతుల్లోనూ రక్త ప్రసరణ ఆగిపోతుంది. ఇక రక్తమంతా మీ జీర్ణ వ్యవస్థకు సంబంధించిన అవయవాల్లో మాత్రమే ప్రసరిస్తూ ఉంటుంది. ఈ విధంగా భోజనాన్ని జీర్ణం చెయ్యడానికి అనువైన ప్రక్రియ అంతా అక్కడ కొనసాగుతూ ఉంటుంది. ఈ ప్రక్రియలో ఎంతో శక్తి ఉత్పన్నమవుతుంది. అలా ఉత్పన్నమైన శక్తి పైకి వెళ్లడానికి ప్రయత్నిస్తుంది. కానీ మీరు శిరస్సుపై వస్త్రాన్నుంచుకుంటారు. అదే క్రిందికి వెళ్లడానికి ప్రయత్నిస్తే క్రింద గొంగళి ఉంటుంది. అది విద్యున్నిరోధకమే. కనుక ఈ సమయంలో కూడా మీరు ఆజ్ఞను ఏ విధంగా జారీ చేస్తే దాన్ననుసరించి అది పనిచేస్తుంది, ఆయా రంగాలలో మెరుగుపరుస్తుంది. ఈ విధంగా మీరు భోజనం చేసే ప్రక్రియ పూర్తయింది. ఇక భోజనం విషయం పూర్తయిన తరువాత మీకు సాధారణంగా రోగాలతో పోరాడడం చేతకాదు. రోగాలతో ఎలా పోరాడాలో మీకు చెబుతాను. మొట్టమొదటి విషయమేమిటంటే మీరు 15 సెకన్ల పాటు చప్పట్లు కొట్టాలి. స్నానం చేసేటప్పుడు అరికాళ్లను బాగా రుద్ది శుభ్రం చేయాలి. అలాగే మీరు మల విసర్జన సమయంలో మీరు పూర్తిగా విసర్జనాంగముపై దృష్టినుంచాలి. ఇక మూడవ ముఖ్యమైన విషయం, మీకు లంఘనం పరమౌషధం అని చెప్పబడింది. వారంలో ఒకరోజు మీరు తప్పకుండా ఉపవాసాన్నాచరించాలి. ఉపవాసమంటే మీరిప్పుడు చేస్తున్నట్లుగా కాదు. సగ్గుబియ్యంతో జావ చేసుకుని, లడ్డూ తయారు చేసుకుని, హల్వా చేసుకుని, పళ్ళు కోసుకుని, పళ్లరసాలు సిద్ధంగా ఉంచుకుని, ఇది కాదు ఉపవాసమంటే. ఉపవాసమంటే ఇక వంటగదికి తాళం వేయవలసినదే. దీనివల్ల 2 ప్రయోజనాలున్నాయి. మొదటిది, ఇంట్లో అమ్మగారికి కాస్త సెలవు దొరుకుతుంది. రెండవది, మీ ఆయుష్షు పెరుగుతుంది. మనం తినవలసిన మోతాదును భగవంతుడు ముందుగానే నిర్ధారించి ఉంచాడు. మనం ఎంత ఎక్కువగా తింటే అంత త్వరగా పోతాం, ఎంత తక్కువగా తింటే అంత ఎక్కువగా జీవించగలుగుతాం. మనమెక్కడికైనా విందు భోజనానికి వెళ్లామనుకోండి, అక్కడ మనల్ని మరొక్క లడ్డూ తీసుకోండి, ఇంకో 2 లడ్డూలు వేసుకోండి అని బలవంత పెడుతూ ఉంటారు. అటువంటి వారితో మనం, ఏమిటి బాబూ, 1-2 గంటలు ముందుగానే నన్ను పైకి పంపించే ప్రయత్నంలో ఉన్నావా ఏమిటి అని అడగాలి. తమ త్రోవన తాము పోతారు వారు. రోగాలతో పోరాడడానికి గాను మీకు చెప్పబడినటువంటి విషయాలన్నింటిలోనూ ఈ చివరిది అత్యంత ప్రధానమైనది. మన వద్ద నదీ స్నానానికి ఎంతో ప్రాధాన్యత ఇవ్వబడింది. గంగా దసరా నాడు స్నానం, సోమవతి అమావాస్య నాడు స్నానం, ఇలా ఎన్నో పర్వదినాల్లో స్నానం మనం ప్రత్యేకించి నదులలో చేస్తూ ఉంటాం. నదీ స్నానాన్ని గురించి ఎవరైతే నదీ స్నానం చేస్తారో వారి పాపాలన్నీ కడిగివేయబడతాయి అని చెప్పబడింది. ఆయుర్వేదంలో రోగాలే పాపాలుగా అభివర్ణించబడ్డాయి. అంటే వారు నదికి వెళ్లి మునక వెయ్యడంతోటే వారి రోగాలన్నీ దూరమయ్యేవి. దీని వెనుక ఒక యుక్తి ఉంది. అలా ఎందుకు జరుగుతుందంటే, మన శరీరం పంచతత్వాలతో తయారైంది. ఆయుర్వేదం ప్రకారం ఈ పంచతత్వాలైన మట్టి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశములలో ఏ తత్వం తగ్గినా రోగమొస్తుంది. వారు నదీ స్నానానికి వెళ్లినప్పుడు తగినంత అధికంగా నీళ్లుంటాయి, సూర్యుడి నుంచి అగ్ని లభిస్తుంది, ఆరుబయట కావడంతో ఆకాశం పూర్తిగా అందుబాటులో ఉంటుంది, చుట్టూ వాయువు ఉంటుంది. పైగా తాను అక్కడి మట్టినే తీసుకుని శరీరమంతటికీ పట్టించి కొంతసేపు ఆరుబయట కూర్చుని స్నానం చేసేవారు. ఇలా చేయడం వల్ల శరీరంలో ఏ తత్వం యొక్క లోపం ఉందో ఆ తత్వాన్ని శరీరం తనలోకి గ్రహించుకుని శరీరం ఆరోగ్యవంతంగా తయారయ్యేది. ఈరోజు జరుగుతున్నదేమిటి? ఎవరూ నదీ స్నానానికి వెళ్లడం లేదు. ఇంట్లో స్నానం చేయడం వల్ల నీళ్లు మాత్రం దొరుకుతాయి. బయటికి వెళితే అగ్ని దొరుకుతుంది, ఆకాశం దొరుకుతుంది, గాలి దొరుకుతుంది. కానీ తనను మట్టికి దూరం చేయడం జరిగింది. మట్టి మలినపూరితమైనది అని తనకు చెప్పడం జరిగింది. మట్టి మన తల్లి. బిడ్డ తల్లి నుంచి దూరమైనప్పుడే ఎక్కువగా బాధపడవలసి వస్తుంది. ఈ రోజు అత్యధికంగా ప్రబలుతోన్న రోగాలన్నీ బ్లడ్ ప్రెషర్, హైపర్ టెన్షన్, ఆస్తమా, బ్రోంకైటిస్, ఆర్థరైటిస్, డయాబెటిస్, జలుబు, దగ్గు ఇవన్నీ పృథ్వీతత్వం దూరమైనందువల్ల వచ్చే రోగాలు. అందుకే నెలకు ఒక్కసారైనా మీరు మట్టితో స్నానం చేయాలి. మొదట్లో అందరికీ తగినంత సమయం ఉండేది. శరీరమంతా మట్టిని పట్టించి ఆ తరువాత ఆరుబయట శరీరాన్ని పూర్తిగా ఆరబెట్టి ఆపైన స్నానం చేసేవారు. అయితే ప్రస్తుతం ఎవ్వరికీ అంత సమయం లేదు. కనుక మనమేం చేయాలంటే, మనం స్నానం కోసం తీసుకునే నీటిని సోలార్ వాటర్ హీటర్ ద్వారా వేడి చేయబడిన నీటిని తీసుకోవాలి. ఎందుకంటే మీరు మట్టితో స్నానం చేసే రోజు వేడి నీళ్లతో స్నానాన్ని మొదలుపెట్టి చల్లటి నీళ్లతో స్నానాన్ని ముగించవలసి ఉంటుంది. మనం భగవంతుడికి అభిషేకం చేసేటప్పుడు కొందరు చెబుతూ ఉంటారు, ఉష్ణోదక స్నానం సమర్పయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి. భగవంతుడికి వేడి నీళ్లతో స్నానాన్ని సమర్పిస్తున్నాను,
స్వచ్ఛమైన జలంతో స్నానాన్ని సమర్పిస్తున్నాను. నిజానికి భగవంతునికి స్నానం చేయించవలసిన అవసరం లేదు. మన వద్ద అహం బ్రహ్మాస్మి అని చెప్పబడింది. కనుక మీరు నెలలో ఏ రోజైతే మట్టితో స్నానం చేయదలుచుకున్నారో ఆ రోజు మీరు వేడినీళ్లతో మొదలుపెట్టి చన్నీటితో ముగించాలి. ఎందుకంటే మీ ఒంటిపై వేడినీళ్లు పడగానే మీ రక్తం వ్యాకోచిస్తుంది. రక్తం వ్యాకోచిస్తే ధమనులు వ్యాకోచిస్తాయి. ధమనులు వ్యాకోచిస్తే చర్మము వ్యాకోచిస్తుంది. చర్మం వ్యాకోచిస్తే చర్మరంధ్రాలు వ్యాకోచిస్తాయి. ఈ విధంగా మలిన పదార్థాలన్నీ కడిగివేయబడి బయటికి పోతాయి. ఆ తరువాత మీరు చల్లనీళ్లు వెయ్యడంతోటే శరీరం సంకోచాన్ని పొందుతుంది. అలా చన్నీటిని పోసుకోగానే శరీరం ఎర్రగా కందిపోవడం మీరు గమనిస్తారు. ఇలా జరిగితే చర్మం యొక్క ఆయుష్మాన్ భవ పూర్తయినట్లే. ఇక మీకు జీవితంలో మరెన్నడూ చర్మవ్యాధులు రానేరావు. ఇలా చేయడం వల్ల పంచతత్వాల సిద్ధాంతం సంపూర్ణమవుతుంది. అందుకుగాను మేము భారతదేశమంతటా ఆరోగ్య మందిరాలను అభివృద్ధి చేసే ఆలోచనలో ఉన్నాం. ఎన్నో కర్మాగారాలతో మా చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. ప్రతి టౌన్షిప్లోనూ ఒక కంపెనీలో ఒక ఆరోగ్య మందిరం ఏర్పాటు చేయబడుతుంది. ఎందుకంటే ఈ స్నానానికి మీరు ఉపయోగించవలసిన వేడినీరు సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్ ద్వారా వేడి చేయబడిన నీరే అయి ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ నీటిలో అగ్నితత్వం ఎక్కువగా ఉంటుంది. అదే మీరు ఎలక్ట్రికల్ హీటర్తో వేడి చేయబడిన నీటిని తీసుకుంటే అది అసహజమవుతుంది. ఈ విధంగా వచ్చిన నీటితో అగ్నితత్వం, వాయుతత్వం, జలతత్వం, ఆకాశతత్వం అన్నీ కలిసి అదొక ఓపెన్ బాత్రూంగా తయారు చేయబడుతుంది. ఈ విధమైన కేంద్రాలను ఏర్పాటు చేసి నెలలో ఒకసారి మీరక్కడకు వెళ్లి స్నానం చేసే విధంగా చర్యలు చేపట్టినట్లయితే మీ కోటానుకోట్ల మెడికల్ బిల్లులన్నీ తరిగిపోవడం మీరే గమనిస్తారు. ఈ విధంగా రోగాలతో పోరాడడానికి స్నానం చేసే ప్రక్రియ పూర్తయింది. ఇప్పుడు మీకు తెలియజేయబడిన ఈ ప్రక్రియలన్నీ మిమ్మల్ని స్వర్గీయులను చెయ్యడానికి సరిపోతాయి. ఎంతో మంది అడుగుతూ ఉంటారు, రిషిజీ, మీ మాట విని మేము టీ కాఫీలు మానివేశాం, టూత్ బ్రష్లు టూత్ పేస్టులు మానివేశాం, షేవింగ్ క్రీములు సబ్బులు షాంపూలు మానివేశాం, మరి మేము సుఖంగా ఉండేదెలా అని అడుగుతూ ఉంటారు. బంకిం చంద్ర చటోపాధ్యాయ ఈ ప్రశ్నకు సమాధానమిచ్చారు. బంకిం చంద్ర ఒకచోట వ్రాశారు, ఇట్ ఈజ్ వెరీ సింపుల్ టు బి హ్యాపీ, బట్ ఇట్ ఈజ్ వెరీ డిఫికల్ట్ టు బి సింపుల్. ఆనందంగా ఉండడం ఎంతో సరళం, కానీ సరళంగా ఉండడమే ఎంతో కష్టం. కనుక ప్రపంచంలో అత్యంత కఠినమైనటువంటి పనిని ఆయన సరళమని చెబుతున్నారంటే ఇక వాస్తవంగా కఠినమైన పని ఏ స్థాయిలో కఠినంగా ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు. మీ అవసరాలు తగ్గితే మీ జీవితం సరళతరమవుతుంది. మీ జీవితం సరళతరమైతే మీ చింతనం ఉన్నతమవుతుంది. ఉన్నతమైన చింతనమంటే ఏమిటి? ఏ రోజైతే మీరు ఇతరులను గురించి ఆలోచించడం మొదలు పెడతారో ఆ రోజు మీరు ప్రపంచంలోనే అందరికంటే అత్యంత ఆనందభరితులవుతారు. మన పూర్వీకులంటుండేవారు, పరహిత సరస ధరమ నహి భాయి, ఇతరులకు మేలు చేయడముతో సరితూగగల ధర్మము మరొకటి లేదు. ఇతరులకు మేలు చెయ్యడం గురించి మనం ఆలోచించడం మొదలుపెట్టిన రోజు నుంచే మనం గొప్ప మహాత్ములమవుతాం. ఈరోజు చుట్టూ ఈ సామగ్రి అంతా పెరిగేసరికి వ్యక్తి తన గురించి తాను కూడా ఆలోచించుకోలేకపోతున్నాడు. వ్యక్తి యొక్క అవసరాలు ఎంతగా పెరిగిపోయాయంటే తాను ఎటువంటి విషవలయంలో చిక్కుకుపోయాడంటే ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు యంత్రంలా పనిచేస్తూ ఉంటాడు. తన అవసరాలు తరిగినట్లయితే జీవితం సరళమవుతుంది, ఆలోచన ఉన్నతమవుతుంది, ఈ పనులన్నీ నెరవేరతాయి. మరికొందరు ఇంకోలా వాదిస్తూ ఉంటారు, రిషిజీ, మీరు కాఫీ త్రాగవద్దు, టీ త్రాగవద్దు, టూత్ బ్రష్ వద్దు, టూత్ పేస్ట్ వద్దు, సబ్బులు షాంపూలు వద్దు, కాస్మెటిక్స్ వద్దు, థమ్సప్లు లిమ్కాలు త్రాగవద్దు అని ఇలా చెప్పుకుంటూ పోతుంటారు కదా. జంతువులు కూడా ఇవేవీ చెయ్యవు. మరిలా క్రమక్రమంగా ముందుకుపోయి ఒకనాటికి జంతువుల్లా మీరు బట్టలు కూడా వేసుకోవలసిన అవసరం లేదంటారా ఏమిటి? రాను రాను మీరు ఏసీలోనూ కూర్చోవద్దంటారు, కారులోనూ ప్రయాణించవద్దంటారు, ఇంట్లోనూ ఉండవద్దంటారు. జంతువులకేమైనా ఇళ్లున్నాయా అని వాదించినా వాదిస్తారు. లేదు లేదు, మేమలా ఎన్నటికీ చెప్పము. మీ చేతికి కమండలువులనిచ్చి మిమ్మల్ని అడవులకు పంపడం కాదు మా ఉద్దేశ్యం. మీరు కర్మయోగులు, ప్రపంచంలో అత్యుత్తమమైన తపస్సులు. మీకు సుఖాలన్నింటినీ అనుభవించే అధికారం ఉంది. గొప్ప ఇంటిలో మీరుండవచ్చు, ఉత్తమమైన భోజనాన్ని మీరు భుజించవచ్చు, గొప్ప వాహనాల్లో మీరు తిరగవచ్చు. అవన్నీ ఉన్నా మీరు సుఖాన్ని అనుభవించాలంటే ముందుగా మీరు ఆరోగ్యవంతంగా ఉండాలి. బజారులో 2 రకాలైన అమ్మకం జరుగుతూ ఉంటుంది. ఒకటి నెగటివ్ సెల్లింగ్ అయితే మరొకటి పాజిటివ్ సెల్లింగ్.
కూడు గూడు గుడ్డలకు సంబంధించిన ఉత్పత్తులు కర్మాగారాలు అన్నీ పాజిటివ్ సెల్లింగ్కు సంబంధించినవి, అనుకూలమైన అమ్మకాలకు సంబంధించినవి. ఇక మనం ఇంతకు పూర్వం చర్చించిన 10 ఉత్పత్తులు నెగటివ్ సెల్లింగ్, ప్రతికూలమైన అమ్మకాల క్రిందికి వస్తాయి. మీరు షేర్ మార్కెట్ను గమనించండి. ఫార్మాస్యూటికల్స్ కు చెందిన షేర్లు పైకి పోతున్నాయి, కన్జ్యూమర్ గూడ్స్ కు చెందిన షేర్లు పైకి పోతున్నాయి, మద్యానికి చెందినవి, సిగరెట్లకు చెందినవి షేర్లు పైకి పోతూనే ఉన్నాయి. మరోవైపు టెక్స్టైల్ మిల్లులు మూతపడుతూ ఉన్నాయి, సిమెంట్ ప్లాంట్లకు చెందిన షేర్లు క్రిందికి దిగుతున్నాయి, స్టీల్ ప్లాంట్లకు చెందిన షేర్లు, ఫర్టిలైజర్లు క్రిందికి దిగుతున్నాయి. ఇలా జరగడం శుభసూచకమా అశుభసూచకమా? ఇది చాలా అశుభసూచకం. ప్రస్తుతం మందుల కోసం వెచ్చించబడుతున్న 1000 కోట్ల రూపాయలు మన కనీస అవసరాలైన కూడు గూడు గుడ్డల కోసం వెచ్చించబడుతున్నట్లయితే మన కర్మాగారాలన్నీ అభివృద్ధి చెందుతాయి. మందుల కోసం వెచ్చించబడుతూ ఉన్న ఈ 1000 కోట్ల రూపాయలు మన ఇన్ఫ్రాస్ట్రక్చర్కు, మన అవస్థాపనకు వెచ్చించబడినట్లయితే మన దేశం సుసంపన్నమవుతుంది. మీకు బహుశా ఒక వాస్తవం తెలియదేమో, భారతదేశంలో ప్రతి ఒక్కరి తలపై 12,000 రూపాయల అప్పుంది. పైగా ప్రతి సంవత్సరమూ ఈ అప్పు ప్రతి వ్యక్తిపై 1000 రూపాయల చొప్పున పెరుగుతూ పోతోంది. సనాతనంగా మనం మోక్షాన్ని గురించి విశ్వసించే సిద్ధాంతమొకటి ఉంది. మనం ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్లే సమయానికి మనం ఎవ్వరికీ రుణపడి ఉండకూడదు. ఉదాహరణకు మనం ఈరోజే చనిపోయామనుకోండి, ఈ 12,000 అప్పును తీర్చడానికి గాను మనం ఏ ఆవుగానో, ఎద్దుగానో, మేకగానో పుట్టి కబేళాలో వధించబడి ఎగుమతి కావలసి ఉంటుంది. అప్పుడు మాత్రమే మనం ఈ రుణం నుంచి విముక్తులం కాగలుగుతాం. అందుకే భారతదేశంలో ప్రతి పౌరుడు కూర్చున్నా, నడుస్తున్నా, పడుకున్నా, మేలుకున్నా భారతదేశాన్ని రుణ విముక్తం చేసేదెలా అనే ఆలోచిస్తూ ఉండాలి. ఈ భారతదేశాన్ని రుణ విముక్తం చేయడమెలా అన్నదే మా ట్రస్ట్ యొక్క ప్రధానోద్దేశ్యం. 2,000 కోట్ల రూపాయలను అనవసరమైన విషయాల కోసం వ్యర్థం చేస్తూ ఉన్న దేశం నిజానికి అప్పు చేయవలసిన అవసరమే లేదు. మనమంతా ఒక విషవలయంలో చిక్కుకుపోయాం. అయితే మనమిక్కడ చర్చించిన విషయాలన్నీ మిమ్ములను స్వర్గీయులను గావించడానికి పర్యాప్తములు. ఆ తరువాత ఆలోచిస్తే మాకనిపించింది, మన అందరి పరిస్థితి ఒక ముల్లా నసరుద్దీన్ పరిస్థితిలా ఉంది. ఒకసారి ముల్లా నసరుద్దీన్ పడవలో ప్రయాణిస్తూ ఉన్నాడు. ఆ పడవకు చిల్లుబడింది. ఒక ప్రక్క పడవకు చిల్లుబడి పడవలోకి నీరు ప్రవేశిస్తూ ఉంటే, మరో ప్రక్క ఆ పడవలో ఉన్న ముల్లా నసరుద్దీన్ విలాసాల్లో మునిగి తేలుతూ ఉన్నాడు. పడవ ఒకవైపు మునిగిపోతూ ఉంటే తాను కోకాకోలా త్రాగుతూ ఉన్నాడు, టీవీలో కౌన్ బనేగా కరోడ్పతి చూస్తూ ఉన్నాడు, ఐస్ క్రీం తింటున్నాడు, క్రికెట్ ఆడుతున్నాడు. అది చూసి ఒకడు, ఒరి మూర్ఖుడా, ఒకవైపు పడవ మునిగిపోతూ ఉంటే ఇలా విలాసాల్లో మునిగి తేలుతున్నావేమిటి అని అడిగాడు. దానికి ముల్లా చెప్పిన సమాధానమేమిటో తెలుసా? పడవ రేపు మునిగే బదులు నేడే మునగని, ఆ పడవేమన్నా నా సొంతమైతే కదా అన్నాడట. ప్రస్తుతం ప్రతి ఒక్క భారతీయుని పరిస్థితి ఇలాగే ఉంది. మన దేశం మునిగిపోతూ ఉంటే వారంతా విలాసాల్లో మునిగి తేలుతూ ఉన్నారు. ఒక కవి అద్భుతంగా ఇలా అంటాడు, తాను సమసిపోతానన్న స్పృహలేని దేశానికి ఇతిహాసంలో చోటు లేదు. అందుకే మునిగిపోతూ ఉన్న మన దేశాన్ని గురించి ఏం చేయాలని ప్రతి ఒక్కరూ ఆలోచించవలసిన సమయమాసన్నమైంది. ఈ విషయంపై అంతా దృష్టిని సారించాలి. ఇక తరువాత ఇక్కడ చెప్పబడిన విషయాలన్నీ మిమ్మల్ని స్వర్గీయులను చేయడానికి సరిపోతాయి. మనం ప్రపంచమంతటినీ స్వర్గంగా మార్చవలసి ఉంది. మనం పరిశీలించి చూస్తే మన ప్రపంచమంతా 3 విషయాల్లో విభజించబడి ఉంది. మొదటిది స్వయంగా మీరు, రెండవది మీ ఇల్లు. మీరు స్వయంగా స్వర్గీయులై మీ ఇల్లు మాత్రం నరకమే అయితే ఇక మీరు స్వర్గీయులై ఏం ప్రయోజనం? మన ఇల్లు ఎందుకు నరకమవుతుంది? ఈ విషయంపై పరిశోధన మొదలుపెడితే అర్థమైనదేమిటంటే, వ్యక్తికి వివాహం జరిగినప్పుడు 3 స్థాయిలొస్తాయి. మొదటి స్థాయిలో భర్త చెబుతాడు, భార్య వింటుంది. రెండవ స్థాయిలో భార్య చెబుతుంది, భర్త వింటాడు. ఇక 3వ స్థాయి వచ్చేసరికి మొగుడు పెళ్ళాలిద్దరూ మాట్లాడతారు, పొరుగింటి వారు వింటుంటారు. ఒక బుద్ధిమంతుడు తన అభిప్రాయాన్ని ఇలా తెలియజేశాడు, భార్యట మొదట చంద్రముఖిగా ఉంటుంది, ఆ తర్వాత సూర్యముఖి అవుతుంది, ఆ పైన జ్వాలాముఖి అవుతుంది. ఎందుకిలా అవుతుంది? భగవంతుడన్నాడు, నాయనా, మనకు సుఖాన్ని గురించి ఒక ఊహ ఉంది, ఒక చిన్న ఆశ. తినడానికి కంచముండాలి, కూర్చోవడానికి ఆసనముండాలి, పడుకోవడానికి మంచముండాలి, ఉండడానికి ఇల్లుండాలి. ఇవన్నీ మౌలికమైన అవసరాలు, ప్రతి స్థాయిలోనూ కావలసినవే. ఆ తరువాత తల్లిదండ్రుల ఆశీర్వాదం,
ఇంట్లో పిల్లా పాపల కోలాహలం, ఇక సాయంత్రం అలసి సొలసి ఇంటికి వచ్చిన తరువాత ఆడిపోసుకునే భార్య. ఇలా అనేసరికి నేనన్నాను, ప్రభూ, అంతా అర్థమైంది గాని ఈ చివరి విషయమే అర్థం కాలేదు అని చెప్పాను. సరే నీకు వివరిస్తాను అని ఇలా చెప్పాడు భగవంతుడు. మనవాళ్లంటారు, ఇస్త్రీ మరియు స్త్రీ ఇవి రెండూ వేడిగా ఉండాలి. ఎంత వేడిగా ఉంటే అంత మంచిది. మీరు గమనించండి, వస్త్రంపై ఎన్ని ముడతలున్నా ఇస్త్రీ వేడిగా ఉంటే ఆ ముడతలన్నీ పోయి వస్త్రం సాపుగా తయారవుతుంది. మగవాడు ఎంతగా చెడిపోయినా తనకు పెళ్లి చేసినట్లయితే అంతా చక్కదిద్దబడుతుంది. అలా ఎప్పుడు సాధ్యం? భార్య మండిపడుతూ ఉంటేనే. మరి స్త్రీ ఇలా ఎందుకు మండిపడుతూ ఉంటుంది? ఆమె ఉదయం నిద్రలేచినప్పుడు చంద్రముఖిలా ఉంటుంది. ఆమె మానసిక స్థితి ప్రశాంతంగా ఉంటుంది. సూర్యుడు ఉదయించి క్రమక్రమంగా పైకి పోతున్న కొద్దీ ఆమెలో వేడి కూడా అదే స్థాయిలో పెరుగుతూ ఉంటుంది. పూర్వకాలంలో స్త్రీలేం చేస్తూ ఉండేవారు? బట్టలు ఉతుకుతూ ఉండేవారు. ఆ బట్టలను దడదడా దడదడా నేలకేసి బాదుతూ ఉండేవారు. కనుక వారిలోని కోపమంతా ఆ రకంగా బయటికి పోయేది. బట్టలు ఉతకడంతోటే చల్లబడిన ఆమె తిరిగి భర్తను ఉతికేది కాదు. అందుకే భర్త బతికిపోయేవాడు. మరి ప్రస్తుతం పరిస్థితేమిటి? అందరిళ్లల్లోనూ వాషింగ్ మెషిన్లు. బట్టలుతకడానికని ఆమె వాషింగ్ మెషిన్లో బట్టలు పడవేస్తుంది. దానితో ఆమెలోని కోపం ఆమె లోపలే అలా నిలువ అయిపోతుంది. అలాగే గతంలో స్త్రీలు మధ్యాహ్నం అంట్లు తోమేవారు. ఇంటి పాత్రలు శుభ్రం చేయడంలో, వాటిని గట్టిగా తోమడంలో, వాటిని ఒకదానిపై ఒకటి దడదడ పడవేయడంలో ఆమె కోపమంతా బయటికి పోయేది. ఇప్పుడా అంట్లు తోమడానికి వేరే పనిమనిషి వస్తుంది. అలాగని ఆమె కోపాన్ని ఆ పనిమనిషిపై తీర్చుకోలేదు. ఎందుకంటే పనిమనిషిని కోప్పడిందా ఆమె వెళ్ళిపోతుంది. ఇదో పెద్ద సమస్య. దానితో తనకు సాయంకాలమయ్యేసరికి భర్త దొరుకుతాడు. ఇక అతని సంగతి చూస్తే సరిపోతుంది. తను ఎక్కడికి పోలేడు కదా. ఇలా ఆ జ్వాలాముఖి అంతా, ఆ అగ్నిపర్వతం అంతా సాయంకాలానికి బ్రద్దలవుతుంది. ఇంతకీ ఆమె తిట్టేదేమిటి? ఆమె తిట్టేదల్లా 6 గంటలకని చెప్పావు, 10-11 అవుతూ ఉంది, ఇంతకీ ఎక్కడున్నావు నువ్వు? ఇలా మీకోసం ఒకరు ఎదురు చూస్తున్నారు అన్న భావనయే ఎంతో ఆనందకరమైనది. అదే పాశ్చాత్య దేశాల్లో అయితే మీరు సాయంకాలానికి అలసి సొలసి ఇంటికి వచ్చేసరికి ఆ ఇంటి బయట ఒక బోర్డు తగిలించబడి ఉంటుంది, మీరు క్యూలో ఉన్నారు, మీ వంతు వచ్చే వరకు వేచి ఉండండి అంటూ. అంటే మీరు ఇంటికి చేరిన భార్య గురించి పడిగాపులు పడవలసి వస్తూ ఉంటుంది. కాని ఇక్కడ ఆ పరిస్థితి అయితే లేదు కదా. ఇంట్లో భార్య మీ గురించి ఎదురుచూస్తూ ఉండడం ఎంత ఉత్తమమైన విషయం. మేమేం చేశామంటే ఒక 12 విడాకుల దావాలను తీసుకున్నాం. వాళ్ల ఇళ్లు పూర్తిగా నరకంలా మారిపోయాయి. ఎప్పుడూ గొడవలు కొట్లాటలతో. ఇక మనం కలిసి ఉండలేము అని నిశ్చయించుకుని విడాకుల కోసం వాళ్లు అర్జీ పెట్టుకున్నారు. మేము వాళ్లని, మాకు ఒక్క అవకాశాన్నిచ్చి చూడండి, 2-3 రోజుల సమయాన్ని మీరు మాకిస్తే మీ ఇంటిని తిరిగి స్వర్గంగా మార్చే ప్రయత్నం మేము చేస్తాము అని అభ్యర్థించాం. వారందుకు సమ్మతించారు. ఇన్ని రోజులు భరించగా లేనిది మరో 2-3 రోజులకేమి అన్నారు. ఆ 12 మందిని వేరువేరుగా కూర్చోపెట్టి మేము కౌన్సెలింగ్ చేయడం మొదలుపెట్టేసరికి అందరిలోనూ ఒక విషయం మాత్రం సమానంగా కనిపిస్తూ వచ్చింది. 3వ స్థాయికి గొడవలు చేరుకునేసరికి భార్య నోటిలో భర్త ఒక మాట విన్నాడు. భార్య అన్నది, నా కర్మ కాలి నువ్వు నాకు దొరికావు. నిజానికి నాకు పెద్ద పెద్ద ఇళ్ల నుంచి ఎన్నో గొప్ప గొప్ప సంబంధాలొచ్చాయి. అయినా నా కర్మ కాలి నిన్ను చేసుకున్నాను. కాలేజీలో ఎంతో మంది నా వెంటపడేవారు. ఎంతో మంది నన్ను పెళ్లి చేసుకోమని ప్రాధేయపడ్డారు. అయినా నా కర్మ కాలడం వల్లనే నిన్ను పెళ్లి చేసుకున్నాను, నా జీవితాన్ని పాడు చేసుకున్నాను. ఇలా అనేసరికి భర్త మాత్రం తక్కువ తిన్నాడా? తను అంటాడు, నాకు ఏమైనా తక్కువ సంబంధాలొచ్చాయనుకుంటున్నావా? 25 లక్షల వరకు కట్నమిస్తామన్నారు. అది కాక ఇల్లు వాహనము వేరుగా ఇస్తామన్నారు. అయినా నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను చూడు, దానితో నా జీవితమంతా సర్వనాశనమైంది. ఇలా వీళ్ల స్థితిని చూస్తే వీళ్ల ఇళ్లు స్వర్గంలా మార్చడానికి ఏం చెయ్యాలో మాకు పాలుపోలేదు. ఆ తరువాత గమనించినదేమిటంటే ఇందులో మరో సమస్య వచ్చిపడింది. భార్యకు ఈ ప్రక్రియ అంతా ఇష్టముండేది కాదు. ఎందుకంటే ఇది ఆమె భద్రతకు సంబంధించిన విషయం. ప్రతిరోజూ అక్కడికి 12 మంది మహిళలు వస్తూ ఉండేవారు. వాళ్లు తమ భర్తను వదిలి మా ఆయననెక్కడ పట్టుకుంటాడో, ఇదో క్రొత్త సమస్య వచ్చి పడుతుంది అని వాళ్లు భావిస్తూ ఉండేవారు. ఒకరోజు రాత్రి 11:15-12 అయ్యేసరికి మేము మా కౌన్సిలింగ్ పూర్తి చేసుకుని మా ఇంటికి చేరాం. ఇక ఇంటికి చేరేసరికి ఇంట్లో మా అగ్నిపర్వతం
సర్వసన్నద్ధంగా ఉంది. తలుపు తీయడంతోటే ఆమె ఇదే మాట అన్నది. నా కర్మ కాలడం వల్లనే నీ వంటి వ్యక్తిని నేను పెళ్లి చేసుకోవలసి వచ్చింది. ఎవడో ఇల్లు నరకమైతే నీకెందుకు, స్వర్గమైతే నీకెందుకు? ఇంట్లో కూర్చో, పిల్లలను చూసుకో. ఇది చూసి నాకు గాబరా పుట్టింది. ఈ 12 కేసులను పరిష్కరించడంలో 13వ కేసు క్రొత్తగా తయారు కాదు కదా అని భయమేసింది. మరి ఏం చెయ్యాలి? మనిషికి ఎప్పుడైతే గమ్యం అగమ్యగోచరమవుతుందో, చుట్టూ అంధకారం అలుముకుంటుందో, ఆ సమయంలో తాను భగవంతుణ్ణి ప్రార్థిస్తాడు. ప్రభూ, నన్నేం చెయ్యమంటావు? భగవంతుడొచ్చాడు. భగవంతుడు చెవిలో ఒక మంత్రాన్నూదాడు. బాబూ, ఇంగ్లీషులో ఒక సామెత ఉంది. ఇఫ్ యూ కెన్ మేనేజ్ యువర్ వైఫ్, యూ కెన్ మేనేజ్ ఎంటైర్ వరల్డ్. నీవు నీ భార్యను అనుకూలముగా మలచుకోగలిగితే ప్రపంచమంతటినీ అనుకూలంగా మలచుకోగలవు. అదే నీవు నీ భార్య పట్లనే సక్రమంగా ప్రవర్తించలేకపోతే ఇక ప్రపంచంలో ఎవ్వరి పట్ల నీవు సక్రమంగా ప్రవర్తించలేవు. మరి భార్య విషయంలో ఎలా అనుకూలంగా ప్రవర్తించాలి అన్న మంత్రాన్ని నేను నీకు చెబుతాను అనేసరికి నేను ఉప్పొంగిపోయాను. భగవంతుడు వెళ్ళిపోయాడు. ఇక భార్య వంట చేస్తూ ఉంది. తెగ ధుమధుమలాడిపోతూ ఉంది. నేను తన ప్రక్కన నిలబడి ఇలా అన్నాను, నీవు చెప్పినట్లు నిజంగానే నీకు సరియైన భర్త దొరకలేదేమో, కాని నాకు మాత్రం సరియైన భార్య దొరికింది. ఈ మాట వినడంతోటే ఆమె సగం చల్లబడిపోయింది. అయ్యో పాపం, ఆయనను ఇన్ని మాటలన్నానే, అయినా నాకు ఇంత అనుకూలవతి అయిన భార్య లభించింది అని సంతోషిస్తున్నాడని ఆమె ఆనందించింది. అయితే పైకి మాత్రం ఏమీ అనలేదు. నేను కొద్దిసేపటి తరువాత, అసలింతకీ ఇలా ఎందుకు జరిగిందో నువ్వెప్పుడైనా ఆలోచించావా అని అడిగాను. అబ్బా, రాత్రి 11:30 ఇప్పటికే నా మనసు బాగోలేదు. నోరు మూసుకుని పడుకో, లేకుంటే మరిన్ని మాటలు పడవలసి వస్తుంది అనేసరికి నేను, కనీసం అలా ఎందుకు జరిగిందో నేను చెబుతాను, నువ్వు విననైతే విను అని ఇలా చెప్పాను. ఇలా ఎందుకు జరిగింది అంటే, నేను గతంలో మంచి కర్మలు చేశాను గనుక అందుకే నాకు మంచి భార్య లభించింది. ఇక నీ సంగతి నువ్వు చూసుకో. నువ్వు చేసిన కర్మలను బట్టే నీకు భర్త లభించాడు. ఇక అంతే. నాటి నుంచి నేటి వరకు మరో మాట లేదు. మధ్య మధ్యలో సరదాకు మా మిత్రులు కొందరు తనకు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు, ఏమిటి వదినగారు, మీకు ఎటువంటి భర్త లభించాడు అంటూ. చాలా గొప్ప భర్త లభించాడు అని చెబుతూ ఉంటుంది. సరియైన భర్త దొరకలేదు అంటే మళ్ళీ తన కర్మయే తన ముందుకొచ్చి కూర్చుంటుంది. ఆ తరువాతేం జరిగింది? ఒకరోజు అత్తాకోడళ్ల మధ్య వాగ్వివాదం జరిగింది. ఆ సమయంలో మా అమ్మ కూడా నా భార్యతో ఇదే మాట అన్నది. నా కర్మకాలి నీ వంటి కోడలు దొరికింది అనేసరికి ఇక ఈమె దగ్గర ఇవ్వవలసిన సమాధానం సిద్ధంగా ఉంది. అత్తమ్మగారు, మీకు సరియైన కోడలు దొరకలేదేమో గాని నాకు మాత్రం ఎంతో ఉత్తమురాలైన అత్తగారు లభించారు అన్నది. ఎందుకు అంటే, నేను మంచి కర్మలు చేశాను గనుక ఇక మీ కర్మల విషయం మీరు చూసుకోండి. మీరు చేసిన కర్మలననుసరించే మీకు కోడలు లభించింది. అత్త కోడలు గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటుంది, కోడలు అత్తగారి గురించి. నేను నాలో నేనే భగవంతుడికి కృతజ్ఞతలు చెబుతూ ఉంటాను, మా ఇంటిని స్వర్గంగా మార్చినందుకు. ఇటువంటి విషయాలను విడాకుల కోసం అర్జీలు పెట్టుకున్న ఆయా దంపతులకు వివరించాం. వాటిలో 12 జంటలు పరిష్కరించబడ్డాయి. వారు కూడా ఋషిజీ ఒక చిన్న మాటతో మా జీవితాలను చక్కదిద్దారు అంటూ ప్రశంసించారు. ఇప్పుడు భార్య తిట్టినా భర్త తప్పుగా భావించడు. ఎందుకంటే తాను తిట్టకపోతే నేను తప్పుత్రోవలో పడిపోతాను అని భావిస్తాడు. ఈ రకంగా ఆ ఇల్లు స్వర్గంగా మారింది. ఇక చివరి స్థాయికి వచ్చేసరికి, ఈ విశ్వమంతా నరకంలా ఎందుకు మారింది? మీరు నరకమంటే ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూడాలనుకుంటే భగవంతుడన్నాడు, ఏదైనా వధ్యశాలకు, ఏదైనా కబేళాకు వెళ్లి చూడు. మనమే అంటుంటాం కదా, స్వర్గమూ ఇక్కడే ఉంది, నరకమూ ఇక్కడే ఉంది అంటూ. కనుక ఒక స్లాటర్ హౌస్ కు వెళ్లి చూస్తే మీకు తెలుస్తుంది. మేమొక కబేళాకు వెళ్లి చూశాం. అక్కడ ఒక మేకను ఇద్దరు కలిసి కోస్తున్నారు. ఆ మేక దారుణంగా విలవిలా కొట్టుకుంటూ ఉంది. నేను ఉండబట్టలేక వారితో, బాబూ, ఎలాగూ ఈ మేకను చంపవలసిందే కదా, మరి ఒకేసారి చంపవచ్చు కదా, ఇలా వేధించి వేధించి చంపడమెందుకు అన్నాను. వారన్నారు, ఋషిజీ, మీరు జంతువును చటుక్కున ఎలా చంపాలి అన్నది చెబుతున్నారు, కాని మేము చేసే ఈ ప్రక్రియను హలాల్ అంటారు. దీనిననుసరించి ఈ మేక ఎంతగా గిలగిలా కొట్టుకుని చనిపోతే అంత ఎక్కువ పుణ్యం మాకు లభిస్తుంది. ఇదెక్కడి మనస్తత్వమా అని ఆశ్చర్యపోయి ముందుకు వెళ్లాను. అక్కడ ఆవును నరుకుతూ ఉన్నారు. హృదయ విదారకంగా కనిపించిందా దృశ్యం. అదీ దాటి ముందుకు వెళ్లేసరికి అక్కడ ఒక బ్రతికి ఉన్న పంది యొక్క చర్మాన్ని ఒలుస్తున్నారు. ఆ పంది అరుస్తూ ఉంది, విలవిలలాడిపోతూ ఉంది. నరకమంటే సాక్షాత్తు ఇదే అని తెలిసింది. బయటికి వచ్చి భారత ప్రధానమంత్రికి ఒక లేఖ వ్రాశాం. ఇటువంటి కబేళాల వల్ల ఎన్ని జీవులు ఇంత దారుణంగా చంపబడుతూ ఉన్నాయి గనుక ఇటువంటి వాటిని మోయించాలి
అని వ్రాసిన స్పందన కరువయ్యేసరికి ఆ తరువాత సందేహిస్తూ ఉన్నప్పుడు భగవంతుడు చెప్పాడు, చూడు నాయనా, భారతదేశంలో అందరికంటే దుర్బలుడు బలహీనుడైన వారెవరైనా ఉన్నారంటే అది భారత ప్రధానమంత్రియే. ఎందుకంటే నలుగురు భుజాలపై ఎక్కి ప్రయాణం చేసేవాడిని శవంగా భావిస్తాం మనం. అటువంటిది 10-12 మంది భుజాలపై ఎక్కి సవారీ చేసేవారిని శవం కంటే నీచమైన వారిగా భావించవలసి ఉంటుంది. మరి అటువంటి వారిని అభ్యర్థించి ఏం లాభం? మరి ప్రభూ, మమ్మల్నేం చెయ్యమంటారో మీరే చెప్పండి అని భగవంతుణ్ణి వేడుకున్నాను. భగవంతుని వద్దకు వెళ్లి, ఇన్ని జీవులు ఇంత దారుణంగా చంపబడుతూ ఉన్నాయి కదా, దీన్ని ఆపడానికి ఏ విధంగా ప్రయత్నించాలి అని అడిగాను. భగవంతుడన్నాడు, చూడు బాబూ, నువ్వు చూసేదంతా చర్యకు ప్రతిచర్యను మాత్రమే. నీవు ప్రతిచర్యనే ఆపాలనుకుంటే ముందుగా చర్యను ఆపాలి. చర్య ఎక్కడ ఉన్నదో ప్రతిచర్య అక్కడ తప్పకుండా జరుగుతుంది అన్నది ఒక సార్వత్రిక నియమం. అదే సిద్ధాంతం మీకూ వర్తిస్తుంది. మీరు చేసే కర్మను అనుసరించే మీకు ఫలితం లభిస్తుంది. దీనినంతటినీ ఆపాలంటే అందుకు ప్రతి ఒక్కరూ, ప్రతి సగటు మనిషి ప్రయత్నించవలసి ఉంటుంది. మనం బాగుపడితేనే జగత్తు బాగుపడుతుంది. లోకం పాడైపోయింది అంటుంటాం మనం. ఎవ్వరూ పాడుకాలేదు, పాడయింది మనం మాత్రమే. మనం బాగుపడితే లోకమెలాగూ బాగుపడుతుంది. మరి ఎలా మెరుగుపడాలి అనేది మేము మీకు తెలియజేయడం జరిగింది. రావణాసురుడి ఈ 10 తలలను మీ జీవితంలో నుంచి తొలగించండి. రోజూ ఈ పనులన్నీ చేయండి. 15 సెకన్ల పాటు రోజు మీరు చప్పట్లు కొట్టాలి. స్నానం చేసే సమయంలో అరికాళ్లను బాగా రుద్ది శుభ్రం చేయాలి. తరువాత చెప్పిన విధంగా ఆయా కార్యాలన్నీ చేయాలి. వీటి తరువాత 2-3 సాధారణ సమస్యలను గురించి కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ మధ్య తల వెంట్రుకలు నెరిసిపోవడం ఒక పెద్ద సమస్య అయి కూర్చుంది. చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లబడుతున్నాయి, వెంట్రుకలు ఊడిపోతున్నాయి. నా వెంట్రుకలు అలాగే తెల్లబడ్డాయి. నేను భగవంతుడి దగ్గరికి వెళ్లి అడిగాను, ప్రభూ, మీరు చెప్పినవన్నీ నేను చేస్తున్నాను కదా, మరి నా వెంట్రుకలు ఎందుకు తెల్లబడ్డాయి అంటే భగవంతుడన్నాడు, చూడు నాయనా, నేను గీతలో చెప్పాను, జరిగేదంతా మంచికే జరుగుతుంది, జరగబోయేది మంచికే జరగబోతోంది అనేసరికి నేను, యవ్వనంలోనే వెంట్రుకలు తెల్లబడుతూ ఉంటే అంతా మంచికే అంటారేమిటి ప్రభూ అని అడిగాను. భగవంతుడన్నాడు, చూడు నాయనా, నువ్వు బయటికి వెళ్లినప్పుడు ఎండలో తిరుగుతుంటే ఏ రంగు వేడిని ఎక్కువగా ఆకర్షిస్తుందో తెలుసా? నల్లటి రంగు. నీ నల్లటి వెంట్రుకలు వేడిని ఎక్కువగా ఆకర్షిస్తే ఆ వెంట్రుకల కింద కూర్చున్నదెవరు? నీ మస్తిష్కం. కనుక ఆ మెదడే వెంట్రుకలకు మీరు తెల్లబడిపోండి అని సూచననిస్తుంది. అవి తెల్లబడితే నాకు ఎక్కువగా వేడి తగలదు. పూర్వం స్త్రీలు తలపై కొంగు కప్పుకునేవారు, మగవాళ్లు పాగా చుట్టుకునేవారు. ఇప్పుడవన్నీ మరచిపోయారు గనుక వెంట్రుకలు తెల్లబడ్డాయి. ఇందులో బాధపడటానికేముంది? భగవంతుడన్నాడు, చూడు నాయనా, వెంట్రుకలు నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా ఏం తేడాలేదు. కావలసినదల్లా వెంట్రుకలు దృఢంగా ఉండడం. వెంట్రుకలు దృఢంగా ఉండడానికేం చెయ్యాలో నేను నీకు చెబుతాను అంటే దయచేసి చెప్పండి అన్నాను నేను. రాత్రి పడుకునే ముందు కొద్దిగా ఆవ నూనె లేదా కొద్దిగా కొబ్బరి నూనె, ఆ నూనెలో నిమ్మ చెక్కను పిండి కొద్దిగా రసాన్ని కలపాలి. దానిని 2 చేతులకు రాసుకుని మధ్యవేలుతో తలను మాలిష్ చేయాలి. ఇలా మాలిష్ చేస్తున్నంతసేపు మనసులో నా వెంట్రుకలు దృఢంగా ఉండాలి, నా వెంట్రుకలు దృఢంగా ఉండాలి, నా వెంట్రుకలు దృఢంగా ఉండాలి అంటూ ఆటో సజెషన్ మాత్రం కొనసాగాలి. అడగకుండా అమ్మైనా పెట్టదు. దీనిని మీరు అనుసరించినట్లయితే మీ వెంట్రుకలు ఎంత దృఢంగా తయారవుతాయంటే, మేము స్కూల్ కాలేజీల్లో ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో 60 కిలోలు 70 కిలోల బరువున్న విద్యార్థులను ఈ వెంట్రుకలకు వేలాడదీసి మరీ చూపిస్తుంటాం. మీ వెంట్రుకలను దృఢంగా ఉంచడానికి ఈ విధంగా చేయాలి. ఇక మోకాళ్ల సమస్య కోసం మీ అరచేతులకు పుయ్యబడిన నూనె ఉన్నది కదా, ఎడమ చేతికున్న నూనెతో కుడి అరికాలును, కుడి చేతికున్న నూనెతో ఎడమ అరికాలును ఆయిలింగ్ చేయాలి, తైలమర్దనం చేయాలి. ఆ సమయంలో నా మోకాళ్ల నొప్పులు తగ్గాలి, నా మోకాళ్ల నొప్పులు తగ్గాలి అనుకోవాలి. ఇలా చేసినట్లయితే మోకాళ్ల నొప్పులు లేనివారికి జీవితంలో ఎప్పుడూ మోకాళ్ల నొప్పులు రావు, నిద్ర బాగా పడుతుంది. అదే మోకాళ్ల నొప్పులు ఉన్నవారికి ఆ మోకాళ్ల నొప్పులు తగ్గిపోతాయి. అలాగే కీళ్ల నొప్పులున్నవారు ఎడమ చేతితో కుడి మోకాలిని, కుడి చేతితో ఎడమ మోకాలిని, అలాగే భుజాలను కూడా ఇదే తైలమర్దనం చేయాలి. మర్దన చేస్తున్నంతసేపు నా మోకాళ్ల నొప్పులు పోవాలి, నా మోకాళ్ల నొప్పులు పోవాలి అంటూ ఆటో సజెషన్ ఇవ్వాలి. ఇలా చేస్తే వారి మోకాళ్ల నొప్పులు పోతాయి. మరో సమస్య, ఈ మధ్య అందరూ కళ్లజోళ్లు పెట్టుకోవలసి వస్తోంది. కంటి వైద్యుడు నా కళ్లను పరీక్షించి, ఋషిజీ మీకు శుభాకాంక్షలు, మీరు జీవితంలో కళ్లజోడు పెట్టుకోవలసిన అవసరమే రాదు అని చెప్పాడు. ఎవరికైతే 40 నుంచి 45 ఏళ్ల మధ్య కళ్లజోడు రాదో వారు 100 ఏళ్లు జీవించినా వారికి కళ్లజోడు రాదు.
ఆ కంటి వైద్యుడన్నాడు, ఋషిజీ, నేను కంటి వైద్యుణ్ణయ్యుండి నాకే కళ్ళజోడుండడం నాకు సిగ్గుగా ఉంది అన్నాడు. మరి ఇంతమంది కళ్లకు వైద్యం చేస్తున్నప్పుడు మీకెలాగూ ఉండవలసిందే అన్నాను నేను. మీ కళ్ళు 100 సంవత్సరాల పాటు ఏ కళ్లజోడు అవసరం లేకుండా స్పష్టంగా చూడగలగాలంటే ఏం చేయాలి? దీనికొక సరళమైన ఉపాయం. ఉదయం నిద్రలేవడంతోటే వాష్ బేసిన్ దగ్గరకు వెళ్ళండి. నోట్లో నీరు నింపుకోండి. నోట్లో నీరు నింపుకుని కళ్లపై నీటిని చిలకరించడం మొదలుపెట్టండి. కళ్లపై నీళ్లు చల్లుకుంటున్నప్పుడు మనసులో నా కళ్ళు బాగుండాలి, నా కళ్ళు బాగుండాలి, నా కళ్ళు బాగుండాలి అనే ఆటో సజెషన్ కొనసాగాలి. 4-5 సార్లు కంటిపై చిలకరించుకునేంత వరకు నోటిలో నీరు ఉంచుకోవడం వల్ల ఆ నీరు వేడెక్కుతుంది. ఆ తరువాత ఆ నీటిని బయటికి ఊసెయ్యాలి. ఆ పైన ఈ మధ్య వేలితో మీరు మీ కళ్లపై తేలికగా మర్దనా చేయడం మొదలుపెట్టాలి. నా కళ్ళు బాగుండాలి, నా కళ్ళు బాగుండాలి, నా కళ్ళు బాగుండాలి ఇలా అనుకుంటూ ఉండాలి. ఇది ఒక ప్రక్రియ. ఇక రెండవది, మీరొక సహజ యోగాన్ని అనుసరించవలసి ఉంటుంది. మీరు పొద్దున్నే లేచి ఉదయిస్తున్న సూర్యుణ్ణి చూడగలిగితే చాలా మంచిది. కళ్ళు తెరచి ఉంచి చూడాలి. ఒకవేళ ఆ సమయంలో చూడలేకపోతే 9 గంటలకు, 10 గంటలకు లేదా 12 గంటలకు సూర్యుడు బాగా ప్రకాశమానంగా ఉన్న సమయంలో కళ్ళు మూసి ఉంచి సూర్యుని ఎదురుగా నిలబడాలి. 5 సెకన్ల పాటు మీరు నిలబడితే మీ కంటి ముందు ఒక ఎర్రటి తెర వస్తుంది. ఇలా వచ్చిన ఎర్రటి తెర కళ్లలో విటమిన్ డిని ఉత్పత్తి చేస్తుంది. ఇది కళ్లకు అమృతంలా పనిచేస్తుంది. మనం సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేసేవాళ్లం. అర్ఘ్యప్రదానం చేసే సమయంలో సూర్యకాంతి కళ్లలోకి ప్రవేశించేది. ఇప్పుడు మనం అర్ఘ్యప్రదానాన్ని పూర్తిగా మానివేశాం. అయినా ఈ విధంగా చేయడం వల్ల సూర్యకాంతి మన కంటిలోకి ప్రవేశించగలుగుతుంది. అది విటమిన్ డిని ఉత్పత్తి చేస్తుంది. ఈ విధంగా కంటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఇక ఈ మధ్య గుండె జబ్బుల సమస్య బాగా పెరిగింది. ఈ శతాబ్దికి చెందిన అతి పెద్ద రోగమేదైనా ఉంటే అది హార్ట్ ఫెయిల్యూర్ మాత్రమే. ఆడుతూ పాడుతూ తిరిగేవారు కూడా గుండె జబ్బులకు లోనవుతున్నారు. మీ గుండె 100 సంవత్సరాల పాటు ఏ లోపము లేకుండా పనిచేయాలంటే ఏం చేయాలి? మేము గమనించినదేమిటంటే హార్ట్ ఫెయిల్యూర్ అయిన వారందరూ గుండెపై చేయి ఉంచి కూర్చుండిపోతారు. కబీర్ దాస్ దోహా ఒకటి ఉంది, దుఃఖమే సుమిరన్ సబ్ కరేం, సుఖమే కరే న కోయి, జో సుఖమే సుమిరన్ కరేం సో దుఃఖ కాహే కాహోయ్. కష్టంలో మాత్రం అందరూ దేవుణ్ణి స్మరిస్తారు. అదే సుఖమొచ్చినప్పుడు మాత్రం పూర్తిగా విస్మరిస్తారు. సుఖమొచ్చినప్పుడు కూడా దేవుణ్ణి స్మరించిన వారు దుఃఖాన్నెందుకు పొందుతారు? మనిషి ఎంత స్వార్థపరుడో మీరే గమనించండి. రోజంతా 24 గంటలు తన కోసం తన గుండె దడదడా దడదడా కొట్టుకుంటూనే ఉంటుంది. 24 గంటల్లో 5 సెకన్ల పాటైనా కనీసం ఆ గుండెపై చేయి ఉంచి, బాబూ నా గురించి ఎంత గొప్పగా పనిచేస్తున్నావు అని అనడానికి మాత్రం ఎవ్వరికీ సమయం దొరకదు. అదే నొప్పి వచ్చినప్పుడు మాత్రం పట్టుకుంటాడు. అప్పుడు పట్టుకునేం ప్రయోజనం? 24 గంటల్లో 5 సెకన్ల పాటైనా గుండెపై చేయి ఉంచి హరి ఓం అంటే చాలా మంచిది, లేదు ఓం అంటే మరీ మంచిది, గాయత్రి మంత్రాన్ని చెప్పవచ్చు, అంతకంటే మంచిది. ఇవేవీ చెయ్యలేకపోతే కనీసం గుండెపై చెయ్యిను ఉంచి నా కోసం ఎంతో గొప్పగా శ్రమిస్తున్నావు, అలాగే కొనసాగించు అనుకోండి, అంతే చాలు. ఇలా ప్రేమించే ప్రక్రియ సంవత్సరంలో 365 రోజులూ కొనసాగాలి. 365వ రోజు మీరు మరొక పని చేయవలసి ఉంటుంది. మీరు గమనించే ఉంటారు, మొహర్రం రోజున మన మహమ్మదీయ సోదరులు యా హుసేన్ యా హుసేన్ యా హుసేన్ అంటూ గుండె బాదుకోవడం మొదలు పెడతారు. సంవత్సరంలో ఒక్కరోజు మాత్రం మీరు మీ గుండెను అలా బాదండి. అలా కొట్టి చెప్పండి, చూడు నువ్వు సక్రమంగా పనిచేయకపోతే నిన్నూ ఇలా కొట్టవలసి ఉంటుంది అని చెప్పండి. ఆ తరువాత కూడా మీకు గుండె జబ్బు వచ్చిందంటే అప్పుడు నన్నొచ్చి కలవండి. స్వర్గంలోని మా శాఖలో మేము మిమ్మల్ని కలుస్తాం. ఇవన్నీ చాలా సరళమైన ఉపాయాలు, ప్రతి ఒక్కళ్లకు ఉపయోగపడేవి. మీరు గమనిస్తే నేను ఎన్ని పరిశోధనలు చేశానో వాటికై నన్ను నోబెల్ బహుమతితో సత్కరించవలసి ఉంది. అయితే స్వార్థంతో నిండిపోయిన ఈ జగత్తులో ఎటువంటి సమస్యలొస్తూ ఉంటాయో నేను మీకు చెబుతాను. ఆనంద్ గారు మాకు ఎన్నో విధాలుగా సహకరించారు. అయితే వారిపై రేడ్ జరిగింది, ఆతతంగంలో చిక్కుకుపోయారు, తరువాత బయటికి వెళ్లిపోయారు. ఆ తరువాత మా గురించి ఎవరో చెడుగా చెప్పడం వల్ల అక్కడికి మేము నిరంతరం వెళ్లే అవకాశం లేకుండా పోయింది. ఏమిటి పిచ్చివాళ్లలా మాట్లాడుతున్నారు అంటూ మమ్మల్ని అక్కడ్నుంచి తరిమేశారు. ఆ తరువాత పెద్ద పెద్ద టీవీ వాళ్ల దగ్గరకు వెళ్లాం, స్టార్ టీవీ వాళ్ల దగ్గరకు వెళ్లాం, జీటీవీ వాళ్ల దగ్గరకు వెళ్లాం. వాళ్లు అంతా విని మీరు చెప్పే విషయాలైతే చాలా గొప్పగా ఉన్నాయి, అయితే మీ చప్పట్ల విషయంలో పడితే మా సంస్థలు మూతపడవలసి వస్తుంది అన్నారు. ఈ 10 ఉత్పత్తులు మంచిది కాదు అని మేమే చెప్పడం మొదలు పెడితే దానివల్ల మా ఛానల్కు ఎంతో నష్టమొస్తుంది. మేమైతే స్వయంగా చప్పట్లు కొడతాము గాని ఈ విషయాలన్నీ ఛానల్లో మాత్రం ప్రసారం చేయలేము అన్నారు.
మేము మీ కార్యక్రమాన్ని రికార్డు చేయలేమని చెప్పారు. ఇలా వారు మాకు సహకరించలేదు. 2-3 మాత్రమే మాకు సహకరించారు. వారిలో మొదటివారు నిరోగ్ధామ్ పత్రికకు చెందినవారు. మేము వ్యక్తం చేసిన అభిప్రాయాలన్నింటినీ వారు ఒక్కొక్కటిగా ప్రచురించడం మొదలుపెట్టారు. గత ఏడాదిన్నర కాలంగా వారు మా వ్యాసాలను ప్రచురిస్తూ ఉన్నారు. భారతదేశం తిరిగి విశ్వగురువయ్యేదెలా అని మేమొక పుస్తకాన్ని వ్రాయడం జరిగింది. ఆ పుస్తకాన్ని ప్రచురించడంలో కూడా మాకు సహకారం అందింది. ఇక మాకు సహకరించిన మరో వ్యక్తి రాజశ్రీ ప్రొడక్షన్స్ కు చెందిన పీకే గుప్తా గారు. మేము వారిని కలవడానికి వెళ్లినప్పుడు వారన్నారు, ఋషిజీ, మీరు ఎన్నని తరగతులు తీసుకుంటారు? మీరు తీసుకునే తరగతిని మేము ఆడియో క్యాసెట్ రూపంలో రికార్డు చేస్తాం. ఈ ఆడియో క్యాసెట్ ఇంటింటికి చేరుతుంది. దానితో అందరూ వినగలుగుతారు. మీరు ఎన్నని కార్యక్రమాలు నిర్వహిస్తారు అని చెప్పారు వారు. గుప్తా గారికి మేము మరో విషయం చెప్పాం. మీరు ఈ ఆడియో క్యాసెట్లు తయారు చేసి చాలా గొప్ప పని చేశారు. అయితే మీరు మరో పని కూడా చేయాలి. మన జీవితంలో తల్లి ఎంతో ప్రధానం. మనకు 4 తల్లులుంటారు. మొదటి తల్లి మనకు జన్మనిచ్చిన తల్లి. రెండవ మాత మనకు ఆధారమైన భూమాత. మూడవ తల్లి మనల్ని చెడు మార్గం నుంచి మంచి మార్గం దిశగా ప్రేరేపించే మహాత్ములు. 4వ తల్లి సాక్షాత్తు పరమాత్మ. ఈ 4 మాతలు ఒక్క మా కారణంగా నాశనమవుతున్నారు. ఎవరా మా అంటే సినిమా. కనుక మీరు ఈ ప్రణాళికపై ఒక సినిమాను రూపొందించినట్లయితే మీరందుకు సమర్థులు గనుక ఆ విధంగా మా భారాన్నెంతగానో తగ్గించిన వారవుతారు. ఆ సినిమా ప్రతి ఊరికి ప్రతి నగరానికి చేరుతుంది గనుక జనులందరూ ఈ విధంగా జీవించే కళను అభ్యసించగలుగుతారు. అప్పుడు మా కార్యం నెరవేరుతుంది. భారతదేశాన్ని విశ్వగురువుగా తీర్చిదిద్దే ఈ మహత్కార్యంలో మీ వంతు సహకారాన్నందించిన వారవుతారు అని మేము వారికి తెలియజేశాం. ఆ తరువాత మాకందిన మరో సహకారం ఖుష్ భార్గవ్ గారి నుంచి వెబ్సైట్ రూపంలో. వారికి indiainformation.com అన్న పేరుతో ఒక వెబ్సైట్ ఉంది. వారు arunrushi.org అన్న పేరుతో మా వెబ్సైట్ను కూడా ఒకటి ప్రారంభించారు. ఆ వెబ్సైట్ ద్వారా కూడా మాకు చక్కటి స్పందన లభిస్తోంది. ఇక ఈ క్యాసెట్లు వినడం, పుస్తకాలు చదవడం తరువాతి విషయం. ముందుగా జనులు ప్రత్యక్షంగా ఈ విషయాలను చూడవలసి ఉంటుంది. అందుకే మేము ప్రతి నెల 18 రోజుల పాటు పర్యటిస్తూ ఉంటాం. మొదట్లో మేము ఈ కార్యక్రమాలన్నింటినీ ఉచితంగా ఏర్పాటు చేసేవాళ్లం. అయితే మేము గమనించినదేమిటంటే ఎవరికైనా ఎంత విలువైన వస్తువునైనా ఉచితంగా ఇచ్చేసరికి వారు ఆ వస్తువు యొక్క విలువను గుర్తించలేకపోతారు. ఇప్పుడు మేము నిర్ణయించినదేమిటంటే మీరు ఎక్కడైనా కనీసం 200 దంపతులను ఎక్కడైనా సమావేశపరచగలిగితే మేమక్కడికి వచ్చి ఉచితముగా మేము ఈ విషయాల యొక్క లైవ్ డెమాన్స్ట్రేషన్ ఏర్పాటు చేస్తాం. ఈ లైవ్ డెమాన్స్ట్రేషన్స్ లో చప్పట్లెలా కొట్టాలి, నమాజు ఎలా చేయాలి, ఇవన్నీ ప్రత్యక్షంగా ప్రదర్శించడంతో పాటు మీలో ఏవైనా సందేహాలుంటే మేము వాటిని నివృత్తి చేసే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మీరు సదస్సులను ఏర్పాటు చేయవచ్చు. దీనికి గాను 25 రూపాయల టోకెన్ రిజిస్ట్రేషన్ ఛార్జ్ మేము వసూలు చేస్తాం. ఒక దంపతుల దగ్గర నుంచి 50 రూపాయల చొప్పున మీరు తీసుకోవాలి. ఒక్కొక్క జంట ఇచ్చే 50 రూపాయలు ఈ నిర్వహణకు మరియు ఇతర ఖర్చులకు సరిపోతుంది. ఈ ఖర్చులు పోను మిగిలిన డబ్బు అరుణ ఖాతాకు చేరుతుంది. ఈ అరుణ ఖాతాలోని డబ్బు దేశాన్ని రుణ విముక్తం చేయడంలో తన వంతు ఉపకారాన్నందిస్తుంది. నా ప్రాజెక్టు ఏమిటంటే 1-2 సంవత్సరాల్లో 50 లక్షలో కోటి రూపాయలో ఈ విధంగా జమ అయినట్లయితే నాలాగా ప్రచారం చేసేవారే మరొక 12-14 లక్షల మంది తయారైతే మనమంతా శ్రమించి మొత్తం భారతావనిని రుణ విముక్తం చేయగలము. 12-14 లక్షల కోట్ల రూపాయలలో ఉన్న మన రుణాన్ని మనం తీర్చుకోగలుగుతాం. అందుకుగాను మీ అందరి సహకారం అవసరం. ఈ క్యాసెట్ విన్నవారందరూ ఇటువంటి విషయాలను మరింత ప్రచారం చేయడానికై ఆ విధమైన సదస్సులను ఏర్పాటు చేయడానికి ముందుకు రావాలి. ఈ క్రమంలోనే మనమివన్నీ ముందుకు తీసుకువెళ్లగలుగుతాం. ధన్యవాదములు.